సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లో మరి పార్ట్ నెంబర్ 3 గైస్. మరి ఇప్పుడు ఓకేనా, పార్ట్ నెంబర్ 3లో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ నుంచి ఓకేనా చూడబోతున్నాము. సో మరి అన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్ట్ ట్యాగ్. ఓకేనా గైస్, మీకు ఆన్సర్లు కూడా అడుగుతాను, మీరు ఈజీ చెప్పేస్తారు. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఓకేనా, గుర్తించుకోండి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డిఫైన్డ్ బై ఏ స్టార్ట్ ట్యాగ్, సమ్ కంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్ అనేసి ఉంటుందని మీకు తెలుసు కదా. స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ అంటే ఏంటి? స్టార్ట్ ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఉంది, హెడ్ రాసాము, ఇక్కడ క్లిక్ చేసి ఎండ్ ట్యాగ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా. ఎండ్ ట్యాగ్కి జస్ట్ మనం స్లాష్ ఇస్తాం, దాని మధ్యలో కంటెంట్ ఏదైతే ఉంటో అది రాస్తాం. సపోజ్ బాడీ ఉంది, బాడీలో ఇది ఓపెన్ ట్యాగ్ అంటాం, ఇది క్లోజ్ ట్యాగ్ కింద ఉంది, నా వెనకాల ఉంది కనిపిస్తుందా, ఇది క్లోజ్ ట్యాగ్ అంటాం. దీని మధ్యలో ఉన్నదంతటిని కంటెంట్ అంటాం. ఓకేనా, అది మాట అదే ఇక్కడ చెప్తున్నాడు గైస్, ఇంకేం లేదు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్ట్ ట్యాగ్, సమ్ కంటెంట్ ఉంటుంది, మళ్ళీ ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్తున్నాడు అంతే. ఎలిమెంట్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ ట్యాగ్ టు ద ఎండ్ ట్యాగ్. ఓకేనా, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి గైస్ అర్థమైంది ఇక్కడ. ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ ట్యాగ్, మొత్తం స్టార్ట్ ట్యాగ్ నుంచి ఎండ్ ట్యాగ్ వరకు మొత్తం ఏదైతే అదంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటున్నాం. ఓకేనా, సో ఇదే గైస్, ఇది ఆల్రెడీ నిన్న బేసిక్లో ఆల్రెడీ ఇది కవర్ అయింది. ట్యాగ్ నేమో మధ్యలో కంటెంట్ ఇస్తామని మీకు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాము ఇది మనం. సో గైస్ మరి గుర్తించుకోండి, స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది, మధ్యలో కంటెంట్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తించుకోండి, ఇది రాసుకోండి, వీలైతే నోట్ చేసుకోండి పాయింట్. ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ ట్యాగ్ టు ద ఎండ్ ట్యాగ్. ఓకేనా, ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి వీలైతే బుక్లో. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాం. H1ని హెడ్డింగ్ అంటాం, ఇందులో వచ్చింది హెడ్డింగ్. పారాగ్రాఫ్ని Pతో రాస్తాం, ఆల్రెడీ మనం చూసాం కదా గైస్, చెప్పాను కదా మీకు ఈజీగా ఇంకా అర్థమైపోతుంటుంది స్పీడ్గా. ఓకేనా, స్టార్ట్ ట్యాగ్ ఇది, ఎండ్ ట్యాగ్ ఎలా ఉంటుంది ఇది గైస్, H1 ఉంటుంది బట్ స్లాష్ ఉంటుంది ముందు. ఇప్పుడు H1 ఇచ్చాం, ఇది స్టార్ట్ ట్యాగ్ అవుతుంది. అదే హెడ్డింగ్కి ఎండ్ చేయాలంటే ఆ హెడ్డింగ్ని దాన్ని స్లాష్ పెట్టి H1 రాస్తే ఎండ్ అయిపోద్ది, మధ్యలో కంటెంట్. ఒకవేళ ఎండ్ చేయకపోతే ఏమవుతుంది, ఒకవేళ H1ని మనం ఎండ్ చేయకుండా ఇది రాయడం మర్చిపోయాం అనుకోండి, ఈ ఎండ్ ట్యాగ్, అప్పుడు దీని కిందన పారాగ్రాఫ్ P అని ఇచ్చాం, పారాగ్రాఫ్ కూడా మొత్తం హెడ్డింగ్లోకి వెళ్ళిపోద్ది. అందుకే ఖచ్చితంగా ఎండ్ ట్యాగ్ అనేది ఉండాలి కోడ్లో. ఇగోండి ఇక్కడ సేమ్ మన H1లో మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చూపించాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. దీన్ని తీసేసాం అనుకోండి, ఈ ఎండ్ ట్యాగ్ ఇది H1 ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంది, ఇది పారాగ్రాఫ్. దీన్ని సపోజ్ రిమూవ్ చేసి సేవ్ చేసి ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి మనది ఉంది కదా, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదంతా పారాగ్రాఫ్ కదా. ఇప్పుడు అది చూడండి ఒకసారి, చూసారా పారాగ్రాఫ్ అంతా ఏమైపోయింది, హెడ్డింగ్ అయిపోయింది, మొత్తం H1లోకి వెళ్ళిపోయింది, పెద్దవైపోయింది చూసారా మనం రీఫ్రెష్ చేయగానే. అందుకే మనం ఇక్కడ ఎండ్ ట్యాగ్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం కింద ఉన్న మొత్తం అన్నీ కూడా మొత్తం ఇదంతా కిందన ఏదుందో మొత్తం అంతా H1లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా, అర్థమైంది కదా గైస్ ఇప్పుడు. సో అదనమాట, అందుకే ఖచ్చితంగా మనం ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. ప్రోగ్రామ్ కోడ్ రాసినప్పుడు ఏదైనా దానికి ఎండ్ ట్యాగ్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకొని చెక్ చేసుకోండి. చూసారా ఇక్కడ వరకే ఎండ్ అయిపోయింది. తెలుగు గ్రామర్ వాళ్ళ తర్వాత ఇక్కడ ఎండ్ ఇస్తాం కాబట్టి సో ఇదే హెడ్డింగ్, మిగిలినంతా ఏది ఉంటే అదే వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో అది, సో నెక్స్ట్ గైస్, సో ఆల్రెడీ మీకు బేసిక్ ఈజీగా అర్థమైపోతుంది చూసారు, నేను ఆల్రెడీ క్లాస్ 1 వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ హ్యావ్ నో కంటెంట్, ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ఉంది, బ్రేక్కి కంటెంట్ ఏమైనా రాస్తూ ఉంటాం. బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కాలిడ్ తర్వాత ఇక్కడ ఇది కిందకు వచ్చింది, దాన్ని బ్రేక్ అంటాం. ఎంప్టీ ఎలిమెంట్స్ ఇది పక్కన ఇక్కడ రాలేదు కదా, సో మనం ఇక్కడ బ్రేక్ వేస్తే ఈ ఎంప్టీ ఎలిమెంట్స్ అనేది కిందకు వస్తుంది. ఓకేనా, ఎంప్టీ ఎలిమెంట్స్ డో నాట్ హ్యావ్ అన్ ఎండ్ ట్యాగ్. బ్రేక్ అనేది ఎండ్ ట్యాగ్ ఉండదు, ఇది ఎంప్టీ ఎలిమెంట్ అంటాం. ఓకేనా, బ్రేక్ అనేది ఇంకా దానికి కంటెంట్ రాయడానికి ఇంకేం ఉండదు. బ్రేక్ అనేది జస్ట్ బ్రేక్ కోసం, ఆ లైన్ అనేది అక్కడ బ్రేక్ అయ్యి కిందకు వచ్చేది. బ్రేక్ ఎక్కడైతే రాస్తాం మనం ఆ లైన్ కిందకు వచ్చేది అంతే గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్రేక్ రాసాం చూసారు కదా, సో సబ్స్క్రైబ్ తర్వాత హెల్లో స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ రాసాం. అందుకే మన వెబ్ పేజ్లో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటైంది, ఇగో ఇక్కడ బ్రేక్ రాసామన్నమాట. అందుకే మళ్ళీ హెల్లో ఎవ్రీవన్ అనేది మళ్ళీ కిందకు వచ్చింది. లేదనుకోండి హెల్లో ఎవ్రీవన్ సపోర్ట్ మీ ఇదంతా కూడా పక్క వచ్చేది, ఇక్కడ ఈ లైన్లోకి వచ్చేది, ఇక్కడ రాకుండా మనం ఏం చేసాం బ్రేక్ ఇచ్చాం. ఓకేనా, బ్రేక్ని బిఆర్ అనే ట్యాగ్ రాస్తాం. బ్రేక్ ట్యాగ్ ఏంటి గైస్, బిఆర్. బ్రేక్ అనేది అది ఎంప్టీ ఎలిమెంట్. ఓకేనా, అది సో దానివల్ల మనం ఇక్కడ చూడండి అదే చెప్తున్నాడు,
సో ఎంటీ ఎలిమెంట్స్ డు నాట్ హ్యావ్ అన్ అండ్ ట్యాగ్. ఓకేనా, అది ఎంటీ ఎలిమెంట్ కాబట్టి దానికి అండ్ ట్యాగ్ ఉండదు అంతే. అన్నా నమస్తే నమస్తే, హాయ్ బ్రో, హాయ్ హాయ్ గైస్. ఇదిగోండి ఇప్పుడు చూడండి, నెస్టెడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే చూడండి, నెస్టెడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే వేటో చూసేద్దాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కెన్ బి నెస్టెడ్. ఓకేనా, దిస్ మీన్స్ దట్ ఎలిమెంట్స్ కెన్ కంటైన్ అదర్ ఎలిమెంట్స్. ఓకేనా, అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో మళ్ళీ దాంట్లో ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఉంటాయంట. నెస్టెడ్, మీకు తెలుగులోని నెస్టెడ్ అంటే ఏటో చూద్దాం. తెలుగులో పూర్తిగా నెస్టెడ్ మీనింగ్ ఇన్ తెలుగు అని కొడితే గూడు కట్టిన అంట తెలుగులో. ఓకేనా, సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కెన్ బి నెస్టెడ్ అంటే హెచ్టిఎంఎల్కి ఎలిమెంట్స్ అనేవి ఇంకా అందులో ఇంకా చాలా ఉంటాయి. సో దట్ మీన్స్ దట్ ఎలిమెంట్స్ కెన్ కంటైన్ అదర్ ఎలిమెంట్స్. ఓకేనా, అంటే ఆ గూడు కట్టిన దాంతోపాటు ఇంకా వేరే వేరే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, అదే చెప్తున్నాడు. ఓకేనా, ఆల్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ నెస్టెడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటాం. అన్ని ఎలిమెంట్స్ని ఆల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్, మొత్తం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని, ఓకేనా, కన్సిస్ట్ ఆఫ్ నెస్టెడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకేనా, నెస్టెడ్ అంటే గూడు మొత్తం చూసారా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా, కంటైన్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కదా, వాటిని నెస్టెడ్ అంటాం హెచ్టిఎంఎల్తో పాటు. సో ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ కంటైన్స్ 4 హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంట. సో అయితే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది కంటైన్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంట. ఒకటి హెచ్టిఎంఎల్, 2 బాడీ, ఇంకోటి H1, ఇంకోటి P. ఇవన్నీ కూడా నెస్టెడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా, హెచ్టిఎంఎల్ చూడండి, బాడీ ఉంది, H1 ఉంది, P ఉంది. ఓకేనా, సో ఈ 4 కూడా ఏమవుతున్నాయి, 4 కంటైన్స్ 4 హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఇక్కడ కిందన ఓన్లీ కిందన చెప్తున్నారు, ఓన్లీ ఎగ్జాంపుల్. ఓకేనా, పైన ఎగ్జాంపుల్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ద రూట్. మీకు ఆల్రెడీ ఇది ముందు ఇంట్రడక్షన్లో చెప్తాం. ఇది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ ద రూట్ ఎలిమెంట్ అండ్ ఇట్ డిఫైన్స్ ద హోల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని ఆల్రెడీ చెప్పాం కదా గైస్ మనం ముందు క్లాస్లో మీకు. ఓకేనా, ఆల్రెడీ చెప్పాము, చూసుకోండి. ఫస్ట్ క్లాస్లో మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీటిలో వచ్చింది. ఇదే మెయిన్ రూట్ అన్నమాట. దీంట్లో లోపల మిగిలిన బాడీ, పారాగ్రాఫ్ అని P, H1కి హెడ్డింగ్, H1 అంటే హెడ్డింగ్. ఓకేనా, సో నెక్స్ట్ దెన్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దెర్ ఈజ్ ఏ బాడీ ఎలిమెంట్. అంతే కదా, హెచ్టిఎంఎల్ లోపల ఇంకే ఉంటాయి, హెడ్ తర్వాత బాడీ తర్వాత ఫుటర్. ఓకేనా, ఇలా ఉంటాయి, హెడర్, ఫుటర్, మధ్యలో బాడీ. ఓకే, సో ఇవి ఇలా ఉంటుంది కంటెంట్ అనేది. సో ద బాడీ ఎలిమెంట్ డిఫైన్స్ ద డాక్యుమెంట్ బాడీ. ఇదే ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో ఇది అయిపోయింది గైస్, చూసారా. ఈ బాడీ ఎలిమెంట్ అనేది బాడీలో ఉంటుంది మొత్తం. అంటే బాడీ అంటే ఇదే గైస్, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉన్నది ఇందులోని మొత్తం ఇదంతా బాడీలోకి వస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా హెచ్టిఎంఎల్ పేజ్ బాడీలోనే మనం రాస్తాం. ఓకే, సో దెన్ ఇన్సైడ్ ద బాడీ ఎలిమెంట్ దెర్ ఆర్ 2 అదర్ ఎలిమెంట్స్. ఈ బాడీ ఎలిమెంట్స్లో ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ బాడీ రాసాం. ఈ బాడీ అనేది ఎందులో ఉంది, హెచ్టిఎంఎల్ ఉంది, అంటే అది రూట్ మెయిన్. ఓకేనా, హెచ్టిఎంఎల్ బాడీ ఉంది. ఈ బాడీ లోపల మళ్ళీ ఎన్ని ఉన్నాయి, ఒకటి H1 ఉంది, ఒకటి పారాగ్రాఫ్ ఉన్నాయి. అదే చెప్తున్నాడు, ది బాడీ ఎలిమెంట్స్ దెర్ ఆర్ 2 అదర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లనే నెస్టెడ్ ఎలిమెంట్స్ అంట, నెస్టెడ్. ఓకేనా, నెస్టెడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకే, సో H1 అనేది ఇక్కడ అవే ఎక్స్ప్లెయిన్, మీకు ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, H1 ఎలిమెంట్స్ డిఫైన్ హెడ్డింగ్. ఓకేనా, ఇట్ స్టార్ట్స్ ట్యాగ్ విత్ H1 అండ్ ట్యాగ్ /H1. ఇదే మీకు ఆల్రెడీ చెప్తాను అంత ముందే. పారాగ్రాఫ్ కూడా Pతో స్టార్ట్ అవుతుంది, దాని అండ్ ట్యాగ్ ఏముంటుంది /P. ఓకేనా, సో ఇది పారాగ్రాఫ్, ఇది మీకు ఆల్రెడీ అయిపోయి. నెవర్ స్కిప్ ద అండ్ ట్యాగ్. ఒకవేళ అండ్ ట్యాగ్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, ఎందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవన్నీ పెద్దవి అయిపోతాయి, అందుకే ఎండ్ చేయకూడదు. అదే అక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇగో పారాగ్రాఫ్కి ఎక్కడ మిస్ చేశారు, ఒక స్ట్రైట్ ఎవర్ సెల్ఫ్ కొట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది, దీనికి అండ్ ట్యాగ్ యాక్చువల్ ఇక్కడ రాయాలి. ఏంటి రాయాలి, ఇది అలాగిచ్చి P అని రాయాలి. బట్ ఇక్కడ మనం రాయలేదు ఇడు, సో ఇడైతే ఇక్కడ ఇవ్వలేదు అన్నమాట. సో ఎందుకు అది చూడండి. హవర్ నెవర్ రిప్లై ఆన్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అండ్ ఎర్రర్ మే అక్కర్ ఇఫ్ యూ ఫర్గెట్ ద ఎండ్ ట్యాగ్. ఓకేనా, మీకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ వెబ్ పేజ్ కూడా మీ ఏదైతే వెబ్సైట్ చేద్దాం అనుకున్నారో అది HTML5 డాక్యుమెంట్ కింద తీసుకోదు, దాన్ని ఎర్రర్స్ కింద చూపిస్తుంది అనమాట. సో మెయిన్ అలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ కూడా చాలా రావచ్చు. ఓకేనా, మర్చిపోకండి, అది మట్టుకు గుర్తించుకోండి. ఓకేనా, సో గైస్ ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి,
గైస్ ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఒకటి చెప్పండి, ఒక ట్యాగ్ చెప్పండి. ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ట్యాగ్ ఎవరు చెప్తారో చూద్దాం. ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ట్యాగ్ పేరు ఏంటో ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఎవరు చెప్తారు ఇప్పుడు? ఇందాక ఆల్రెడీ చెప్పాను ఎంటీ అనేది దేనికి వస్తుంది అన్న. పైథాన్ ఇప్పుడు కాదు, ఫస్ట్ ఇవన్నీ వినాలి బ్రో. ఇది తెలియకుండా మేము డైరెక్ట్ పైథాన్లోకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు మన పైథాన్ అవి నేర్చుకోవాలంటే ఫస్ట్ నీకు బేసిక్ రావాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఈ 3 బేసిక్ ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత డెవలప్మెంట్లోకి వెళ్ళాలి. గైస్ ఎవరు ఎంటీ ఎలిమెంట్ ఎవరు చెప్తున్నారు? ఎగ్జాంపుల్ నేను చెప్పాలా, మీరు చెప్తారా ఆన్సర్? చూద్దాం మీలో ఎవరికి గుర్తుంది. ఇందాక చెప్పాను ఆల్రెడీ ఎంటీ ఎలిమెంట్ ఏంటా. ఎంటీ ఎలిమెంట్ మీలో ఎవరు చెప్తారో ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఎవరు? ఎంటీ ఎలిమెంట్ హెడ్ అనేది ఎంటీ ఎలిమెంట్ కాదు. ఎంటీ ఎలిమెంట్ అనేది కాదు. ఎంటీ ఎలిమెంట్ ఓన్లీ సింగిల్ ఉంటుంది, దానికి ఎండ్ ట్యాగ్ ఉండదని చెప్పాను, గుర్తుందా? దానికి ఎండ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఎంటీ ఎలిమెంట్స్ డస్ నాట్ కంటైన్ ఎండ్ ట్యాగ్ అని చెప్పాను. అదేంటి ఎలిమెంట్ చెప్పేస్తున్నాను మరి. ఎవరు ఏంటి ఇంకా ఆన్సర్ అవ్వలే. సెల్వ అయితే హెడ్ అని పెట్టాడు, హెడ్ అయితే కాదు. ఇంకెవరున్నారు బాగా చెప్పిన వాళ్ళు? గుర్తుందా మీకు? అది పెట్టాడు బ్రో, రుత్విక్ పెట్టాడు భయ్యా. ఫస్ట్ రుత్విక్ అయితే పెట్టాడు. ఎస్, రుత్విక్ కృష్ణ, వెరీ గుడ్ బ్రో. బ్రేక్ బ్రేక్ ఎందాక చెప్పాను కదా గైస్, గుర్తుందా? బిఆర్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా. సో రుత్విక్ అయితే బాగా గుర్తించుకున్నాడు. బ్రేక్ అనే ట్యాగ్కి అండర్ ట్యాగ్ ఉండదని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. బిఆర్ ట్యాగ్ డిఫైన్స్ ఏ లైన్ బ్రేక్ అండ్ ఈజ్ అన్ ఎంటీ ఎలిమెంట్. అది ఎంటీ ఎలిమెంట్, దాంట్లో ఇంకా కంటెంట్ ఏమి ఉండదు కదా. బ్రేక్ ఇంకా కంటెంట్ రాయడానికి ఏమి ఉండదు, జస్ట్ అది ఎంటీ ఎలిమెంట్. అది ఓన్లీ లైన్ బ్రేక్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. ఒక లైన్ అక్కడైతే బ్రేక్ రాస్తాం, ఇంకా అవతల సైడ్ ఇంకా రాదు కంటెంట్. ఏదైనా ఉందా కిందకి వచ్చేది. ఓకేనా? ఎలిమెంట్ వితౌట్ ఏ క్లోజింగ్ ట్యాగ్. సో బ్రేక్ ఎస్ అయిపోయింది మొత్తాన్ని, మనం బాగానే చెప్పాడు. సో రుత్విక్ అయితే ఓకే గైస్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. అయితే గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తించుకోండి. అవును, ఇక్కడ పారాగ్రాఫ్ గురించి మనం ఏం చెప్పాడా? ఓకే, అసలు పారాగ్రాఫ్ ఇది అయిపోయింది, మనకు చెప్పాల్సినది. ఓకే, హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్, బట్ మీరు చాలా జాగ్రత్త వినాలి. ఇది అంటే నాట్ కేస్ సెన్సిటివ్ అంటే మీరు క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు, స్మాల్ లెటర్ రాయొచ్చు, దాన్ని నాట్ కేస్ సెన్సిటివ్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ కేస్ సెన్సిటివ్ అంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే అన్నీ స్మాల్ లెటర్స్లో ఉండాలి, లేదంటే అన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, అన్నీ సేమ్గా ఉండాలన్నమాట. దానికి కేస్ సెన్సిటివ్ అంట. ఒక నాట్ కేస్ సెన్సిటివ్ అంటే మీకు ఏదైనా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్లో పీ రాయొచ్చు, మీరు స్మాల్ లెటర్లో కూడా పారాగ్రాఫ్ ఉందనుకో, పీతో రాస్తాం కదా మనం పారాగ్రాఫ్ని, పీ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఈ పీ ట్యాగ్ మీరు నేను క్యాపిటల్ పీ పెట్టొచ్చు అని మీకు డౌట్ వస్తుంది, పెట్టొచ్చు, బట్ అవి పెట్టకూడదు. అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే మీరు కోడింగ్ అది రాసినప్పుడు మ్యాక్సిమం స్మాల్ లెటర్సే అది రికమెండ్ చేస్తుంది అన్నమాట. మీరు ఇప్పుడు పారాగ్రాఫ్ ఇక్కడ క్యాపిటల్ పీ ఇచ్చినా సేమ్ రిజల్ట్ వస్తుంది, బట్ మీకు రికమెండ్ వచ్చేసరికి ఎప్పుడైనా స్మాల్ లెటరే ట్యాగ్స్లో పెట్టుకోవాలి. ఓకేనా? అది గుర్తించుకోండి. సో అదే ఇక్కడ చెప్తాడు, ఒకసారి చూడండి. ద హెచ్టిఎంఎల్ స్టాండర్డ్ డస్ నాట్ రిక్వైర్ లోవర్ ట్యాగ్స్. ఓకే, లోవర్ ట్యాగ్స్ ఉండాలనే లేదు. ఓకేనా? సో బట్ W3C రికమెండ్స్, W3C వాళ్ళు రికమెండ్ చేశారు లోవర్ కేస్ అయినా హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్లో లోవర్ కేస్ ఉండాలని వాళ్ళు రికమెండ్ చేశారు W3C వాళ్ళు. ఓకేనా? సో అండ్ డిమాండ్స్ లోవర్ కేస్ ఫర్ స్ట్రిక్టర్ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ XHTML. ఓకేనా? సో మీకు డిమాండ్స్ చేస్తుంది ఏది? లోవర్ కేస్ ఫర్ స్ట్రిక్టర్ డాక్యుమెంట్స్. ఏదైతే మన ఈ డాక్యుమెంట్, ఇదంతా డాక్యుమెంట్ టైప్స్ లైక్ XHTMLకి స్ట్రిక్ట్గా లోవర్ కేస్ అయితే ఉండాలనేసి అది చెప్తుంది అనమాట. ఓకేనా? సో మనం కోడింగ్ రాసినప్పుడు ఏవి క్యాపిటల్ లెటర్స్ అయితే రాయొద్దు. ఈ H1 కూడా మీరు క్యాపిటల్ H పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం గైస్. క్యాపిటల్ H పెట్టినా మనకి ఆన్సర్ వస్తుంది. బట్ చూసారు కదా అదేం చెప్తుంది మనకి? XHTML స్ట్రిక్ట్గా చెప్తుంది. ఓకేనా? డోంట్ యూజ్ లోవర్ అని చెప్పేసి డిమాండ్స్ లోవర్ కేస్ మాత్రమే డిమాండ్ చేస్తుంది అది XHTML. ఓకేనా? స్ట్రిక్టర్ డాక్యుమెంట్ టైప్ మనకి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఎర్రర్స్గా నీట్గా ఉండాలి అంటే లోవర్ కేస్ అంతే. అట్ W3 స్కూల్స్ వీ ఆల్వేస్ యూజ్ లోవర్ కేస్ ట్యాగ్ నేమ్స్. W3 స్కూల్స్ అంటే ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఆల్వేస్ లోవర్ కేస్ ట్యాగ్ నేమ్ మాత్రం యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఓకేనా? సో ఓకే గైస్, అయిపోయింది. HTML ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. సో ఇప్పుడు చూడండి, మీకు ఇది ఎక్సర్సైజ్ గైస్, ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం.
ట్రూ ఆర్ ఫాల్స్ అంట గైస్, ట్రూ ఆర్ ఫాల్స్ అంట. చూడండి, ఎంటీ ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజ్ ట్యాగ్. ట్రూ ఆర్ ఫాల్స్ గైస్, ఎంటీ ఎలిమెంట్స్కి క్లోజ్ ట్యాగ్ ఉండాలా ఉండవసరం లేదా? ఇటు చెప్పింది ట్రూ ఆర్ ఫాల్స్. ఎంటీ ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజ్ ట్యాగ్, ఎంటీ ఎలిమెంట్స్కి ఖచ్చితంగా క్లోజ్ ట్యాగ్ ఉండాలి అని అంటున్నాడు. అది కరెక్టా ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఋత్విక్ నుంచి ఫాల్స్ వచ్చింది, తర్వాత యశ్వంత్ కూడా ఫాల్స్. ఎస్, కరెక్ట్గా. మోనీస్ వచ్చేసరికి ఉండాలి అంట. ఉండవసరం లేదు బ్రో. ఎంటీ ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్. ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్రేక్. దానికి ఎండ్ ట్యాగ్ లేదని చెప్పాం కదా. ఎప్పుడు ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఎంటీ అంటే ఏంటి? మనం ఇక్కడ ఇప్పుడు ఇది H1లో కంటెంట్ ఉంది, సో ఖచ్చితంగా కంటెంట్ ఉన్నది కాబట్టి దీనికి క్లోజ్ ట్యాగ్ ఉండాలి. ఓకేనా? బ్రేక్ ఇచ్చాం ఇక్కడ. బ్రేక్కి ఇంకా అందులో బ్రేక్లో కంటెంట్ ఉండదు అన్నమాట. ఇంకా బ్రేక్ అంటే ఓన్లీ బ్రేక్, అది ఎంటీ ఎలిమెంట్, సో దానికి అవసరం లేదు. ఓకేనా? దీనికి క్లోజ్ ట్యాగ్ అనేది అవసరం లేదనమాట. క్రికెట్ ఫండ్ అన్న నమస్తే, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్. మరి మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వాళ్ళు అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫాల్స్ గైస్. ఓకే, ఎంటీ ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజ్ ట్యాగ్ అంటున్నాడు. బ్రేక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ అనేది ఎంటీ ట్యాగ్, ఎంటీ ఎలిమెంట్. ఓకేనా? సో దానికి బ్రేక్కి మనం బిఆర్ అని రాస్తాం. మళ్ళీ దానికి ఇక్కడ చూడండి, ఇందులోనే క్లోజ్ బిఆర్ అని ఇచ్చామా? ఓన్లీ బిఆర్ అనేది ఒకటే ఇచ్చాం, దీనికి క్లోజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పీకి క్లోజ్ ట్యాగ్ ఇచ్చాం, H1కి హెడ్డింగ్ కూడా క్లోజ్ ట్యాగ్ ఇచ్చాం, కానీ బ్రేక్ అనే దానికి ఎలిమెంట్ కంటెంట్ ఉండదు కాబట్టి అది ఎంటీ ఎలిమెంట్. ఓకేనా? సో ఆన్సర్ అయితే ఫాల్స్. ఓకే, సబ్మిట్ కొడితే మనకి ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ HTML ట్యాగ్ రెఫరెన్స్ కూడా ఉన్నాయి. డిఫైన్స్ ద రూట్ ఆఫ్ HTML. ఇది మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకోండి. HTML ఏంటి? డిఫైన్స్ ద రూట్ ఆఫ్ యాన్ HTML డాక్యుమెంట్. ఓకేనా? HTML డిఫైన్స్ ద రూట్ ఆఫ్ యాన్ HTML డాక్యుమెంట్. బాడీ అనేది డిఫైన్స్ ద డాక్యుమెంట్స్ బాడీ. ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉన్నదో అది డాక్యుమెంట్స్ బాడీ, డిఫైన్స్ ద డాక్యుమెంట్స్ బాడీ. ఓకే, నెక్స్ట్ H1 to H6 అనేది డిఫైన్స్ ద HTML హెడ్డింగ్స్. H1 నుంచి హెడ్డింగ్స్ H6 వరకు ఉంటాయి, చెప్పాను కదా నిన్న. ఓకేనా? ఫర్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఆల్ HTML ట్యాగ్స్ ఇవి తర్వాత చూడొచ్చు, అది అవసరం లేదు. సో గైస్, మరి నెక్స్ట్ వెళ్ళిపోదాం HTML యాట్రిబ్యూట్స్లోకి అయితే వస్తాం భయ్య మనం. HTML యాట్రిబ్యూట్స్. ఓకే, HTML యాట్రిబ్యూట్స్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో గైస్. HTML attributes provide additional information about HTML elements. HTML attributes provide additional information about HTML. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML ఎలిమెంట్ ఉంది, మీకు ఆల్రెడీ నిన్న లింక్ చెప్పాను, లింక్ ఎలా పెట్టాలో చెప్పాను. లింక్ ఏ లింక్కి ఏ ఇమేజ్కి IMG అని చెప్పాను. దాంట్లో లోపల మళ్ళీ సమ్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ విడ్త్ అని, హైట్ అని, ఆల్ట్ అని. నేను యాడ్ చేసాను, గుర్తుందా? SRC సోర్స్ అని, లేదంటే ఏ స్పేస్ HRF, అవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ అన్నమాట. యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ చేసేసరికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML ఎలిమెంట్స్. ఓకేనా? ఈ యాట్రిబ్యూట్స్ గురించి ఒకసారి చూద్దాం. HTML యాట్రిబ్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ HTML ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ యాట్రిబ్యూట్స్. అన్ని HTML ఎలిమెంట్స్కి కూడా మీరు యాట్రిబ్యూట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడే చెప్పేస్తానో చూడండి. ఇప్పుడు ఒక యాట్రిబ్యూట్ మనం ఇక్కడ P ఉంది, ఈ Pకి కూడా మనం యాట్రిబ్యూట్ యాడ్ చేయొచ్చు. లైక్ Pకి స్టైల్ ఇవ్వచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం STYLE స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి 2 డబల్ కోట్ మధ్యలో కలర్ అని చెప్పి ఈస్ట్ ఇవ్వాలి. ఈస్ట్ ఇచ్చి రెడ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఇది యాట్రిబ్యూట్ అన్నమాట. ఈ పారాగ్రాఫ్లోనే యాట్రిబ్యూట్ రాసామాట, యాట్రిబ్యూట్ స్టైల్. ఓకేనా? సో దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి, చూసారు ఎందాక బ్లాక్ కలర్లో ఉండేది ఇప్పుడు రెడ్ అయిపోయింది. ఓకేనా? వీటిని యాట్రిబ్యూట్ అంట. ప్రతి HTML ఎలిమెంట్కి మనం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి రాద్దాం. డైరెక్ట్ బాడీ అంటే ఇదంతా అప్లై అవుతుంది గైస్, మొత్తం ఈ పేజ్ మొత్తం మారిపోద్ది. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు స్టైల్ని నేను కాపీ చేసి ఇదే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీకి రాస్తాను బ్రో. బాడీకి కలర్ అని రాస్తే అప్లై అవుతుంది నాకు తెలిసి. కలర్ ఇక్కడ రెడ్ కాకుండా ఏ కలర్ వేద్దాం బ్రో? రెడ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి, రన్ చేశాను. సో మొత్తం ఈ టెక్స్ట్ కలర్ మారిపోయింది. అంటే బాడీలో ఉన్న టెక్స్ట్ మామూలుగా డిఫాల్ట్గా టెక్స్ట్ ఏ కలర్ రావాలి బ్రౌజర్లో బ్లాక్ రావాలి డిఫాల్ట్గా. ఇప్పుడు మన బాడీ అంటే ఇదంతా బాడీయే కదా, మరి ఇక్కడ స్టైల్ ఏంటి ఇచ్చాం? కలర్ అంటే ఓన్లీ లెటర్స్ మాత్రం అప్లై అవుతాయి, ఏవైతే ఇవి ఉన్నాయి వీటికి మాత్రం అప్లై అవుతాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మార్చేయాలి.
సో ఇది డిఫాల్ట్గా గ్రీన్ వచ్చేది. మనం ఇంకెన్ని పారాగ్రాఫ్లు ఎన్ని రాసినా డిఫాల్ట్ గ్రీన్ వచ్చేస్తుంది గైస్. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ అప్లై చేస్తాం, మళ్ళీ తర్వాత పీకి కలర్ రెడ్ అంటే మళ్ళీ కలర్ రెడ్ తీసుకుంటుంది. ఓకేనా, ఏదైతే స్పెషల్గా రాసామో దానికి. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ రాయాలి గైస్. ఇక్కడ BACKGROUND బ్యాక్గ్రౌండ్ అని చెప్పి డాష్ ఇచ్చి అలా రాస్తే ఇప్పుడు చూడండి అది ఇప్పుడు బాడీకి మాత్రం అప్లై అయ్యింది. బాడీ బ్యాక్గ్రౌండ్ చూసారు, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై అయింది. ఇక్కడ మనకి స్కై బ్లూ, ఓ స్కై బ్లూకి స్పేస్ అవసరం లేదా, స్కై బ్లూ, ఎస్. ఇప్పుడు చూసారు గైస్, మీరు అర్థమైందా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా? గైస్ మీకు అడుగుతాను, ఇది గుర్తించుకోండి, ప్రతి HTML ఎలిమెంట్కి మనకి ఆట్రిబ్యూట్స్ లైక్ ఈ బాడీ ఉన్నది, బాడీ లోపల నేను రాస్తున్నాను చూడండి, బాడీ లోపల ఇదంతా ఎక్స్ట్రాగా రాశాను, దీన్నే ఆట్రిబ్యూట్స్ అంటాం. అర్థమైంది కదా. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. మీ వెబ్సైట్కి ఇప్పుడు కలర్ ఇస్తాం. ఇప్పుడు నా వెబ్సైట్ ఎలాగుంది బ్రో, నాకు వెబ్సైట్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కావాలి, ఈ హెడ్డింగ్ కలర్ మారిపోవాలి భయ్యా, ఇప్పుడు నాకు అర్జెంటుగా తెలుగు గ్యామర్ వరల్డ్ కలర్ మారిపోయి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇంకో కలర్ రావాలి అనుకున్నాం అనుకో. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసుకుందాం ఇక్కడ, ఓకే బ్రో నీకు ఏ కలర్ కావాలి భయ్య, ఇక్కడ హెడ్డింగ్కి కలర్ మారాలి. హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ ఏముంది, తెలుగు గేమర్ వరల్డ్, తెలుగు గేమర్ వరల్డ్. ఇప్పుడు మన కలర్ మార్చేద్దాం. సో తెలుగు గేమర్ వరల్డ్ ఎక్కడ ఉంది మన కోడ్లో ఇది. ఓకేనా, ఇప్పుడు దీనికి చూడండి గైస్, ఇక్కడ H1లో ఇప్పుడు మన యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎవ్రీ HTML ఎలిమెంట్స్ హ్యావ్ యాట్రిబ్యూట్స్ అని అన్నాం కదా, అదే ఇది యాట్రిబ్యూట్. ఇక్కడ రాసి Ctrl+V స్టైల్. ఇప్పుడు నేను కలర్ తెలుగు గేమర్ వరల్డ్కి ఏ కలర్ వేద్దాం, ఆ నేమ్కి రెడ్ అని ఇచ్చేద్దామా. సో రెడ్ కలర్ అని రాశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేవ్ చేయాలి గైస్. ఇక్కడ సేవ్ చేసి ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి తెలుగు గేమర్ వరల్డ్ అని పేరు ఉంది కదా, రీఫ్రెష్ చేస్తున్నాను, చేస్తాను చూడండి రెడ్ కలర్ వస్తుందా మనది. సింపుల్ కలర్ ఓన్లీ కలర్ అని రాస్తే టెక్స్ట్ కలర్ మారుతుంది. ఓకే, అర్థమైందా, రెడ్ కలర్. ఓకే బ్రో, ఇప్పుడు రెడ్ కలర్ వస్తుంది బ్రో, నాకు బాగుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ గైస్, ఈ కలర్స్ అనేవి వెళ్తే ఇవన్నీ CSSలోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా గైస్, ఆ CSS అనేది తర్వాత మీకు వస్తుంది, మధ్యలో స్టైల్ పార్ట్ కూడా వస్తుంది, స్టైల్ కూడా మళ్ళీ సెపరేట్గా వస్తుంది. ఇప్పుడే మీకు ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బాడీ వైట్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఈ వైట్ కలర్ తీస్తే మనం ఏ కలర్ పెడదాం. సో అప్పుడు మనం బాడీలో పెట్టాలి. ఓకేనా, బాడీ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మీరు చూసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడితే మనకి ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు ఇవ్వండి బాడీ మీదకి వెళ్ళాం. ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకు కూడా థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్ గైస్. మరి మర్చిపోకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పేరు కూడా స్క్రీన్ మీద రావాలి. మీకోసం ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది. సాఫ్ట్వేర్ వాళ్ళకి చూసారా చాలా ఈజీగా ఉంటుంది గైస్, మీకు ఎలాగే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏదైనా మీరు ఇంకా చెయ్యాలని మీకే అనిపిస్తుంటుంది అన్నమాట. ఓకేనా, కష్టంగా ఏం లేదు కదా. సో హెడ్ అంటే హెడ్ మీదకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడు బాడీలో మనం చూడండి ఇక తెలుగు గేమర్ వాళ్ళ మీద ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్ట్ బాడీ మొత్తం ఇదంతా బాడీ అంటే ఇదంతా అప్లై అవుతున్నట్టుగా. బాడీలో ఓన్లీ H1 మీద ఉంటే H1 మీదే మనకి ఇక్కడ కలర్ చూపించింది చూసారు కదా హెడ్డింగ్ మీద. అదే పారాగ్రాఫ్ మీద ఉంటే పారాగ్రాఫ్ మీదే హైలైట్ అయింది. అంటే బాడీ అంటే ఇది మొత్తం బాడీ మాట. అంటే చూసారు కదా ఇక్కడ కలర్ మొత్తం అంతా ఎలాగ వచ్చిందో, అంటే బాడీ అంటే అది అంతా అర్థం. సో ఇప్పుడు మన ఆ అంతటికి మన వెబ్సైట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బాడీ బ్యాక్గ్రౌండ్ మాట వస్తుంది మొత్తం, ఇదంతా బాడీ అంటాం పేజ్ని, డాక్యుమెంట్ని. ఓకే, ఇప్పుడు ఆ బాడీకి మనం ఇక్కడ రాసి ఇక్కడ ఇందాక రాసాం కదా ఇక్కడ రాద్దాం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం స్కై బ్లూ ఇద్దాం అక్కడ ఇచ్చినట్టే స్కై బ్లూ. ఇది లేదంటే మీరు కలర్ కోడ్ కూడా ఉంటుంది, సమ్ FFDD JJ అని చెప్పి అలా కోడ్ ఉంటుంది, అవైనా అవ్వచ్చు. మీరు డైరెక్ట్గా కలర్ నేమ్స్ కూడా డైరెక్ట్ ఇచ్చవచ్చు. స్కై బ్లూ. ఇప్పుడు చూడండి గైస్, మరి మన వెబ్సైట్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడీ 1 2 3 గో. ఎస్, కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారా, అంతే గైస్, సింపుల్. వచ్చిందా? ఓకే గైస్, మరి మీకు గైస్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మరి ఎవరు చెప్తారో ఆన్సర్ చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది నాకు ఓన్లీ టెక్స్ట్ కలర్ మారాలి. ఓకేనా, ఓన్లీ టెక్స్ట్ కలరే మారాలి. అప్పుడు దానికి ఏమైనా ఇచ్చాను నేను, స్టైల్ ఈక్వల్ టు ఏ రాసాం మనం డబుల్ కోట్స్లో జస్ట్ కలర్ అని రాయాలి. ఓకేనా, కలర్ కదా రాసాం. హెడ్డింగ్కి స్టైల్ ఈక్వల్ టు ఓకేనా
కలర్, ఓన్లీ కలర్ అని రాసి రెడ్. అదే స్టైల్ ఈక్వల్ టు కలర్ కాకుండా ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాపీ చేసి పేస్ట్ చేసాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, కలర్ వేరు. బ్యాక్గ్రౌండ్ అంటే దాని మొత్తం ఆ హెడ్డింగ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నా అంతటికే అయిపోతుంది. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బ్లాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే హెడ్డింగ్ ఈ పైన ఉందంతా ఇక్కడ నుంచి చివరి వరకు మొత్తం అదే కలర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. చూడండి చూసారా, అంటే ఇది హెడ్డింగ్ ఎక్కడి నుంచి ఈ ఎండింగ్ వరకు ఉంటుంది పేజ్. అంటే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ వేరు, టెక్స్ట్ కలర్ మార్చడానికి వేరు. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఆ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే లైన్ మొత్తం అంతా వచ్చేది. అర్థమైందా గైస్? ఓకేనా? క్లియరే కదా మీకు ఇప్పుడు? బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్కి అప్లై అవుతుంది. ఓకే, కలర్ అంటే ఇంతే. చూడండి ఒకసారి ఇది కదా రిఫ్రెష్, చూసారు కదా? ఓన్లీ కలర్ అంటే రెడ్, దీనికి మాత్రం అప్లై అయింది. ఓకేనా? సో అంతే గైస్, ఇలాగా చాలా ఈజీగా ఉంటుంది. సో మన వెబ్సైట్ అయితే చూసారు కదా, కొంచెం కలర్ అయితే మారిపోయింది. సో లెట్స్ గో గైస్. మీకు ఇక్కడ ప్రాక్టికల్ కూడా పక్కన అయిపోతున్నట్టే చూసుకోండి. ప్రాక్టికల్ కూడా మీకు ఈజీగా మీరు కూడా ఇలాగా సిస్టమ్ ఉంటే చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా? ప్రాక్టికల్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. సో యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, అదే కదా ఇప్పుడు యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎడిషనల్. ఇప్పుడు ఇదే కదా బాడీకి ఎడిషనల్గా ఏం రాస్తాం యాట్రిబ్యూట్స్ని, స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి. సో ఇదే వీటినే యాట్రిబ్యూట్స్ అంటాం. స్టైల్ వచ్చింది కదా. సో ఆ HTML ఎలిమెంట్స్కి యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎలిమెంట్స్. ఓకేనా? సో యాట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టార్ట్ ట్యాగ్. అంటే గైస్ మీరు చూడండి, అంటే ఇప్పుడు ఈ యాట్రిబ్యూట్ మనం ఎక్కడ రాసాం, బాడీలో స్టార్ట్ ట్యాగ్. ఈ అండర్ ట్యాగ్ ఎక్కడ ఉంది, కింద ఉంది. ఇది అండర్ ట్యాగ్ కదా. మనం ఎప్పుడు యాట్రిబ్యూట్స్ అనేది బాడీలో ఏదైతే ఎలిమెంట్లో స్టార్ట్ ట్యాగ్ లోపలే రాయాలి యాట్రిబ్యూట్స్. అంతే కదా, ఇది స్టార్ట్ ట్యాగ్ లోపలే కదా రాసాం. ఇది స్టార్ట్ ట్యాగ్, బాడీకి స్టార్ట్ ట్యాగ్ ఇదే కదా. సో ఇందులోనే రాసాం ఫస్ట్. అంతేగాని ఈ అండర్ ట్యాగ్లో రాస్తే వర్క్ అవుతుంది గైస్. ఈ స్టైల్ తీసుకెళ్ళి బాడీ అండర్ ట్యాగ్ ఎక్కడ ఉంది కదా, దీనికి రాస్తే ఇక్కడ రాసాం అనుకో కిందన, అదే కోడ్ తీసుకొచ్చి వర్క్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడైనా మనం ఈ హెడ్డింగ్ కూడా చూడండి, హెడ్డింగ్ కూడా మనం స్టార్ట్ ట్యాగ్లోనే రాసాం. ఓకేనా గైస్? అర్థమైందా? చూసుకోండి స్టార్ట్ ట్యాగ్. మీకు క్వశ్చన్ అడుగుతాను, మరి ఎవరు చెప్తారో గుర్తించుకోండి. స్టార్ట్ ట్యాగ్లో మాత్రం మనం యాట్రిబ్యూట్ రాయాలి. ఎండ్ ట్యాగ్లో అయితే యాట్రిబ్యూట్ లేదు. చూసారు కదా, ఎండ్ ట్యాగ్ సేమ్ ఇలా ఉండిపోద్ది. స్టార్ట్ ట్యాగ్లో మాత్రమే మనం రాస్తాం లోపల. ఓకేనా? గుర్తించుకోండి, మర్చిపోవద్దు. రైట్, లెట్స్ గో. సో యాట్రిబ్యూట్స్ యూజువల్లీ కమ్ ఇన్ నేమ్ కానీ, లేదంటే వాల్యూ, లేదంటే పేర్స్ లైక్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. యాట్రిబ్యూట్స్ ఏదైనా నేమ్తో కానీ, లేదంటే ఏదైనా వాల్యూస్ కానీ. ఓకేనా? ఇప్పుడు మన నేమ్స్ ఇచ్చాం, వాల్యూస్ కూడా విత్ హైట్ ఎలాంటివి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? అవి యాట్రిబ్యూట్స్ యూజువల్లీ కమ్ ఇన్ నేమ్తో కానీ రావచ్చు, లేదంటే వాల్యూస్ కూడా రావచ్చు. లైక్ విత్ హైట్ కూడా ఇస్తాం మన యాట్రిబ్యూట్స్. అంటే ఒక ఇమేజ్ విత్ ఎంత ఉండాలి మన వెబ్సైట్లో, నేను ఆల్రెడీ అదే టాపిక్ వెబ్సైట్లో విత్ హైట్ కూడా ఈ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి మనం డిఫైన్ చేసాను నేను. ఓకేనా? సో లెట్స్ గో గైస్. మరి నెక్స్ట్ ద హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్. నేను ఆల్రెడీ మీకు అయిపోయింది గైస్. ఇది హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి? లింక్స్కి మనం ఏ ట్యాగ్తో యూజ్ చేస్తాం, హెచ్ఆర్ఎఫ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. సో ద ట్యాగ్ గైస్, మీకు వెబ్సైట్లో లింక్స్ ఉంటాయి కదా, క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి వెళ్ళడం. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది అందే, ఇది క్లిక్ చేస్తే చూసారా వాళ్ళు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళింది. అంటే HTML వీళ్ళు మళ్ళీ లింక్ ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది W3 స్కూల్, దాని మీద పేరు కూడా వస్తుంది, స్కూల్స్ ఆన్ లింక్డ్ఇన్. ఇది డిస్కౌడ్, ఇది ఫేస్బుక్. చూసారు కదా, అలా లింక్స్ ఇప్పుడు మనం కూడా లింక్స్ పెట్టచ్చు మన వెబ్సైట్లో. మీరు కూడా ఇలా లింక్ చూడండి, ఇక్కడ నేను రాశాను ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఫర్ మీట్ మీ అని రాశాను నేను ఇక్కడ. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇగోండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది నా ఛానల్ ఇచ్చాను, నా ఛానల్ లింక్ ఇచ్చాను కాబట్టి నా ఛానల్ ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఏదైనా మీ స్పెషల్ ఛానల్ లింక్ వస్తే అది అక్కడ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? మీరు ఏదైనా అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు గైస్ చూసుకోండి, ద ఏ ట్యాగ్ డిఫైన్స్ ఏ హైపర్ లింక్. ఏ ట్యాగ్ అనేది హైపర్ లింక్ అంటే అదే క్లిక్ చేస్తున్నాం కదా. ఓకే, సో రెడీ గైస్. మరి ఏ ట్యాగ్ అనేది హైపర్ లింక్. ద హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆఫ్ ద పేజ్ ద లింక్ గోస్ టు. ఎక్కడ అంటే హెచ్ఆర్ఎఫ్ అనేది ఈ యాట్రిబ్యూట్ ఉంది కదా, స్పెసిఫై ద యూఆర్ఎల్. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మనం ఇచ్చే యూఆర్ఎల్ అనేది ఇందులో ఇస్తాం. మీకు ఇక్కడ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇదే గైస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నా వెనకాల ఇది ఉంది కదా, ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ అనేది మీకు కనిపిస్తుందా? చిన్నది అయిపోయింది. మన స్క్రీన్ అయితే కొంచెం చిన్నది చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ట్యాగ్ రాశారో ఒకసారి చూడండి గైస్. మళ్ళీ కొంచెం ఇంకా చిన్నది ఇంత కొంచెం పైకి తీసుకెళ్ళి. ఓకే, ఇంకా చిన్న ఇప్పుడు. ఓకే, ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ మనం ఇందులో చూపిస్తాను. మీకు అది కనబడట్లేదు కదా, ఇక్కడ పెద్ద చేస్తున్నాను. ఓకే, లింక్ ఆల్రెడీ మనం ఇచ్చాం గైస్ నిన్న. చూడండి ఏ లింక్ అనేది దీని ఏ ట్యాగ్ ఉంది, దీని అండ్ ట్యాగ్ కూడా ఉన్నది గైస్. దీని అండ్ ట్యాగ్ ఇవ్వండి ఇక్కడ ఉంది. ఓకేనా? సో దీన్ని ఒకసారి ఎంటర్ చేస్తానున్నాను, మీకు అర్థమవుతుంది. విజిట్, ఇది కంటెంట్, మన దాంట్లోని కంటెంట్. అండ్ ఓకే, సో ఇది ఇప్పుడు చూడండి ఏ ట్యాగ్, ఇది ఏకి అండ్ ట్యాగ్. ఈ ఏ ట్యాగ్ని దేనికి యూజ్ చేస్తా అంటే హైపర్ లింక్. ఏ అనేది ఏంటి? హైపర్ లింక్. లింక్ ఇచ్చి హెచ్ఆర్ఎఫ్ అని రాయాలి. ఆర్ఈఎఫ్ అంటే రెఫరెన్స్. ఓకేనా? హైపర్ లింక్ రెఫరెన్స్ వచ్చేసరికి మనకి ఇది ఈ వెబ్సైట్, మీరు ఏ లింక్ కావాలనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేయాలి. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాడు. నేను నా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. దీనికి ఇక్కడ మీరు ఏది రాస్తే అది కనిపిస్తుంది ఆ లింక్. విజిట్ మై యూట్యూబ్ ఛానల్ అని రాసాం. ఓకేనా? సో ఇక్కడ అదే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇందులోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ రాశాను కదా విజిట్ మై యూట్యూబ్ ఛానల్. ఒకసారి చూడండి గైస్, ఇక్కడ పెద్ద స్క్రీన్ చేస్తే చూసారు కిందకు వస్తే ఒకదాని కిందకి ఒకటికి. చిన్న స్క్రీన్ ఉన్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళింది. ఇక్కడ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ అని రాశాను. మీరు పేరు ఏదైనా రాసుకోవచ్చు గైస్. ఇక్కడ విజిట్ మై యూట్యూబ్ ఛానలే కాకుండా మీరు ఏ పేరు రాసినా మీరు దాని మీద క్లిక్ చేయడానికి జస్ట్ క్లిక్ కింద ఉంటుంది అంతే. ఈ లింకే ఓపెన్ అవుతుంది. మీరు విజిట్ సంథింగ్, మీరు హలో క్లిక్ అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. కానీ యూజర్కి అర్థం అవ్వాలి, ఓకే ఇది దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుందా అని యూజర్కి ఐడియా రావాలి. ఎందాక చూసారు కదా W3 స్కూల్స్లో ఇది యూట్యూబ్ ఇచ్చాడు అంటే ఇది క్లిక్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది వాళ్ళ ఛానల్. అలాగా మీరు ఎప్పుడైనా సొంతంగా వెబ్సైట్ తయారు చేసినప్పుడు విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ఇలా రాశారు అనుకోండి. ఇలా రాస్తే ఏమవుతుందంటే మీరు ఎవరైతే మీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మీ వెబ్సైట్ చూసినప్పుడు ఇది క్లిక్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్తుందని తెలుస్తుంది. ఇవ్వండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వస్తాం. ఓకేనా? అది అంతే గైస్. ఇప్పుడు ఇందులోని ఏ ట్యాగ్ అనేది దేనికి మీకు అడుగుతాను, గుర్తించుకోండి. హైపర్ లింక్. ఏ ట్యాగ్ అంటే హైపర్ లింక్. అలాగే హెచ్ఆర్ఎఫ్ ఇచ్చాం కదా ఇక్కడ, హెచ్ఆర్ఎఫ్ అని చెప్పి హెచ్ఆర్ఈఎఫ్. ఓకే, అట్రిబ్యూట్ స్పెసిఫై ద యూఆర్ఎల్. ఓకేనా? ఇది యూఆర్ఎల్ని స్పెసిఫై చేస్తుంది. యూఆర్ఎల్ అంటే ఏంటి? లింక్. యూఆర్ఎల్ లింక్ ఉంది కదా, యూఆర్ఎల్ ఆఫ్ ద పేజ్. ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ని హెచ్ రెఫరెన్స్తో మనం ఓకే స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, ద లింక్ గోస్ టు ఎక్కడికి వెళ్తుంది అనేది. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ లింక్స్. ఇంకా స్పెషల్ చాప్టర్ ఉంది లింక్కి, కంగారు పడవసరం లేదు. ఓకేనా? మళ్ళీ అలాగే ద ఎగ్జాంపుల్ సోర్స్ యాట్రిబ్యూట్. ఇప్పుడు ఇవన్నీ యాట్రిబ్యూట్స్ మాట. హెచ్ఆర్ఎఫ్ హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఏంటి? యాట్రిబ్యూట్ గైస్. ఈ మన యాట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా, అసలు యాట్రిబ్యూట్స్ అంటే ఏమనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇందులో ఏ లింక్లో ఉన్నది హెచ్ఆర్ఎఫ్ అనేది యాట్రిబ్యూట్. ఓకేనా? ఇది యాట్రిబ్యూట్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాం. ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎంబెడ్ అన్ ఇమేజ్ ఇన్ HTML పేజ్. మన HTML పేజ్లో ఇమేజ్ పెట్టాను కదా, సో చూడండి ఇమేజ్. సో ఇమేజ్ పెట్టాం కదా నిన్న ఇలాగా. ఓకేనా? ఆ ఇమేజ్ పెట్టాలంటే మనం ఏ రాయాలంటే ఇదే ఇమేజ్ IMG అనే ట్యాగ్ రాసి దానికి సోర్స్ ఇవ్వాలి. SRC సోర్స్ ఇచ్చి మన ఇమేజ్ పేరు మన ఇమేజ్ కూడా మన లోకల్లో ఉంచుకోవాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇచ్చాడు. ఏది ఇమేజ్ చూడండి, ఈ వెబ్సైట్ వాడి ఇమేజ్ ఆడి దగ్గర ఉంది ఇమేజ్. ఓకేనా? ఆడి దగ్గర ఈ ఇమేజ్ లేకపోతే ఇక్కడ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ పేరు మార్చేస్తాను చూడండి, గర్ల్ అని ఉంది, GIRLలో ఎల్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఎల్ రిమూవ్ చేస్తాను, ఇక్కడ రన్ కొట్టాను చూడండి. ఏది ఇమేజ్ ఏది లేదు, పోయింది. ఇమేజ్ పోయింది. విత్ హైట్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. విత్ 500, హైట్ 600. విత్ ఎంత, హైట్ ఇంకా ఎక్కువ. అదే మనం విత్ హైట్ తగ్గిస్తాం అనుకోండి, విత్ 100, హైట్ 200 ఇచ్చాం అనుకోండి. ఇవ్వండి చూసారా, విత్ హైట్ ఇమేజ్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ అట్రిబ్యూట్స్ కదా. విత్ హైటు, ఇందులో ఉన్న సోర్స్ అనే దగ్గర పేరు కరెక్ట్గా రాయాలి. చూడండి గర్ల్, GRL గర్ల్
ఈ పేరు కూడా మీరు మిస్టేక్ చేసి రాయలేదు అనుకోండి, మీకు ఎక్కడ ఇమేజ్ రాదు. రన్ చేశాను చూసారా, వచ్చిందా? ఇప్పుడు ఎందాక పెద్ద ఇమేజ్ వచ్చింది. మనం విత్ హైట్ తగ్గిస్తాం కాబట్టి ఎంతే వచ్చింది. ఈ విత్ హైట్ పూర్తిగా తీస్తాం అనుకోండి, ఒకవేళ ఏం జరుగుతుందంటే ఇమేజ్ డిఫాల్ట్ విత్ అండ్ హైట్ అది అంత ఉండొచ్చు, చాలా పెద్దది ఉండొచ్చు, 4Kలో కూడా ఉండొచ్చు. అప్పుడు మన వెబ్ పేజ్ కూడా సరిపోదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది డిఫాల్ట్ ఇమేజ్ హైట్ ఎంత ఉందో, విత్ హైట్ డిఫాల్ట్గా ఎంత ఉందో అంత వచ్చేది. ఇదిగోండి, ఇది డిఫాల్ట్గా వచ్చింది. మీరు డిఫాల్ట్ కొన్ని పెద్ద, ఇది చిన్నది కాబట్టి సరిపోయింది. అదే పెద్దది అనుకోండి, విత్ ఒక 2000 పిక్సెల్స్ 4000 పిక్సెల్స్, హైట్ కూడా 4000 ఉన్నది అనుకోండి, అప్పుడు ఇమేజ్ చాలా పెద్దది వచ్చింది ఆ పేజ్లో మొత్తం. సో అందుకని మీకు విత్ హైట్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. అర్థమైందా గైస్? ఇందులో విత్ హైట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తేనే ఆ ప్లేస్లో ఉంటుంది. మీకు కావాల్సిన ఎంత అయితే ఇవ్వాలో అంత. ఓకే, సో మీరు జస్ట్ ఇందులో యాట్రిబ్యూట్ గురించి నేర్చుకుంటున్నారు. మీకు ఇమేజ్ ట్యాగ్ కానీ మళ్ళీ లింక్ కానీ ఇవన్నీ తర్వాత వస్తాయి, కంగారు పడద్దు. ఇంకా మీకు దాని మీద పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. మనం యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఈ HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఎలిమెంట్స్లో యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయని తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఆల్ HTML ఎలిమెంట్స్ కంటైన్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్ అది. సో దేర్ ఆర్ 2 ways to specify the URL in the source attributes. ఓకేనా? సో SRC attribute in the SRCలో 2 ways ఉన్నాయంట. అబ్సల్యూట్ URL అంట 2 ways ఉన్నాయంట గైస్ మీరు URL యాడ్ చేయడానికి. ఓకే, దేర్ ఆర్ 2 ways to specify the URL in the source attribute లో. ఓకేనా? ఒకటి, లింక్ టు an external image that is hosted on other website. ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా కాపీ చేయండి గైస్. ఇప్పుడు మన లోకల్లో ఉన్నది ఇమేజ్, ఈ ఇమేజ్. ఓకేనా? ఈ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉంది, వేరే వెబ్సైట్లో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. అది ఇచ్చే లింక్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేసుకుందాం, దీన్ని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎక్కడ http://images/imagegirl ఇక్కడ ఉంది. ఓకే, ఓ we cannot seems to find the resource you are looking for అని వచ్చింది. ఏంటి ఆ ఇమేజ్ ఇప్పుడు లేదేంటి అక్కడ? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్, కరెక్ట్గా మనం తీసుకోవాలి. img_girl.jpg. సో నోట్స్ ఎక్స్టర్నల్ ఇమేజ్ మైట్ బి అండర్ కాపీరైట్. ఒకవేళ మీరు వేరే వాళ్ళవి ఇమేజ్ ఉన్నది అనుకోండి, దాన్ని క్లిక్ చేశారని. ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, గూగుల్లో సమ్ ఇమేజెస్ కొడదాం. ఇమేజెస్ IMAGS ఇమేజెస్ అని కొట్టారనుకోండి, ఏవో ఒక ఇమేజ్. సో మనం ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఓకే, ఇక్కడ ఒక ఫోటో తీస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను. మనకు ఓన్లీ ఇమేజ్ కావాలి. క్లిక్ చేస్తే ఓన్లీ ఆ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి. కొడితే ఇది కూడా కాదా? ఓన్లీ ఇమేజ్ ఓపెన్ అయింది అనుకోండి, మీకు మొత్తం ఇదంతా వచ్చేది కదా. ఇదంతా కాదు, నాకు ఓన్లీ ఇమేజ్ కావాలి. ఇదేమంటున్నాడంటే మన లోకల్ సర్వర్లో, మన లోకల్లోనే నేను ఆల్రెడీ ఇక్కడ ఇమేజెస్లో చూడండి, ఇగో ఈ బస్సు ఇమేజ్ ఉన్నది నా దగ్గర, అలాగే ఇది కూడా ఉన్నది. సో అందుకనే మన వెబ్సైట్లో ఆ 2 ఇమేజెస్ పెట్టుకున్నాను. ఓకేనా? మనం ఎక్కడైతే మన ప్రోగ్రామ్ రాసుకుంటున్నామో అందులోనే ఇమేజెస్ అనేది ఉన్నాయి. ఒకవేళ నా దగ్గర ఎక్కడ లేవు, నా దగ్గర లేవు, వేరే దగ్గర లింక్ ఉన్నది వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో ఉన్నది, ఆ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి అప్పుడు మనం. ఓకేనా? అక్కడ సోర్స్ దగ్గర మనం ఇచ్చాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇచ్చాడు SRC అని చెప్పి, అది వర్క్ అవుతుందా? ఈ ఇమేజ్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడ చూద్దాం ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాశాను, కాపీ చేస్తున్నాను, సోర్స్ ఇచ్చాను, మన పేజ్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ ఉంది కదా, 2 ఇమేజ్లు ఇచ్చాం. అందులో ఇక్కడ ఇది తీసేసి పూర్తిగా ఇది అక్కడ పేస్ట్ చేసి చూద్దాం. అది ఆల్రెడీ అక్కడ ఇమేజ్ లేదన్నాడు, రాదేమో, ఇది చూద్దాం. ఆల్రెడీ పెట్టాం కదా. సో మన వెబ్సైట్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, అక్కడ ఇమేజ్ అయితే లేదు గెస్. ఆడిది అక్కడ ఇమేజ్ ఉంటే వచ్చేద్ది, ఆ ఇమేజ్ లేదు. ఆడిచ్చినాడు కానీ లింక్, అది వర్క్ అవ్వలేదు. ఓకేనా? అక్కడ ఉండాలి, ఆ ఇమేజ్ ఉంటేనే వస్తుంది, లేకపోతే మటు రాదు. ఓకే, సో అది కూడా చూద్దాం. ఇప్పుడు మనకు వస్తుంది, సేమ్ మనం పెట్టుకున్నాం కదా.
ఓకే. సో, అంటే మనం వేరే వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజెస్ కూడా జస్ట్ ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇచ్చేయొచ్చు. ఎక్కడ? ఇమేజ్ సోర్స్‌లో ఇక్కడ. ఓకేనా? సోర్స్‌లో ఇప్పుడు ఇచ్చాం కదా! లింక్ కూడా ఇవ్వొచ్చనమాట. డైరెక్ట్ ఆ వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్. సో, ఎక్స్టర్నల్ ఇమేజెస్ మైట్ బి కాపీరైట్ వస్తాయో చూసుకోండి. ఓకేనా? ఒకవేళ వస్తే అవకాశం ఉంది. ఇఫ్ యూ డు నాట్ గెట్ పర్మిషన్ టు యూజ్ ఇట్, ఒకవేళ మీరు పర్మిషన్ తీసుకోలేదనుకో అది యూజ్ చేయడానికి, అప్పుడు కాపీరైట్. యూ మే బీ ఇన్ వైలేషన్ ఆఫ్ కాపీరైట్ లాస్ కూడా. ఓకేనా? అవన్నీ ఉంటాయి చూసుకోండి గైస్. ఏ వెబ్సైట్లో ఉన్నది కదా ఇమేజ్, అది తీసుకొని వచ్చి మీరు ఆ లింక్ ఇస్తారనుకోండి, మీకు జాగ్రత్త ఉండాలి. కాపీరైట్ కానీ వైలేషన్స్, కాపీరైట్ లాస్ అవన్నీ పడతాయి. అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా? అందుకే ఏది పడితే అది పెట్టేకండి. ఇన్ ఎడిషన్ యూ కెనాట్ కంట్రోల్ ఎక్స్టర్నల్ ఇమేజెస్. ఎక్స్టర్నల్ ఇమేజెస్ మనం కంట్రోల్ చేయలేం. ఓకేనా? ఇట్ క్యాన్ సడన్లీ బి రిమూవ్డ్ ఆర్ చేంజ్డ్. వాళ్ళు తీసేయవచ్చు, లేదంటే చేంజ్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ మనం పెట్టాం, ఆ లింక్ పెట్టాం, వాళ్ళ దాంట్లో ఉందని లింక్ పెట్టుకున్నాం, ఆ ఇమేజ్ లింక్ పెడితే వాళ్ళు ఒకవేళ అక్కడ రిమూవ్ చేస్తారనుకో మన వెబ్సైట్లో పోద్ది ఆ ఇమేజ్. చూసారా? అందుకే కొంచెం చూసుకోవాలి. అవి రిమూవ్ చేసిన, చేంజ్ ఒకవేళ మార్చేసారనుకో మన వెబ్సైట్లో కూడా ఆ ఇమేజ్ మారిపోద్ది. ఓకేనా? ఓకే గైస్, మరి ఇంకా నెక్స్ట్ రిలేటివ్ యూఆర్ఎల్. ఫస్ట్ అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే అర్థమైంది కదా, లింక్స్ టు అన్ ఎక్స్టర్నల్ ఇమేజ్ దట్ ఈస్ హోస్టెడ్ ఆన్ అనదర్ వెబ్సైట్లో ఉన్నదాన్ని మనం అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. ఓకేనా? అబ్సల్యూట్ యూఆర్ఎల్. అదే రిలేటివ్ యూఆర్ఎల్ అంటే లింక్స్ టు అన్ ఇమేజ్ దట్ ఈస్ హోస్టెడ్ విత్ ఇన్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్లో అంటే మనది ఇది వెబ్సైట్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ మనం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది మన వెబ్సైట్ కోడింగ్ గట్టా మన లోకల్లో ఉంది. సో మన ఇమేజెస్ కూడా మన లోకల్లోనే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడే కోడింగ్ రాసాం. పోస్టెడ్ విత్ ఇన్ ద వెబ్సైట్, మనకి ఏదైతే వెబ్సైట్లో ఉంటే ఖచ్చితంగా మన ఇమేజ్ మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ద యూఆర్ఎల్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద డొమైన్ నేమ్. ఓకేనా? యూఆర్ఎల్ డస్ నాట్ ఇంక్లూడ్ డొమైన్ నేమ్ ఇఫ్ యూఆర్ఎల్ బిగిన్స్ వితౌట్ ఏ స్లాష్. దానికి డొమైన్ నేమ్ అవసరం లేదు. వితౌట్ స్లాష్ ఇట్ విల్ బి రిలేటివ్ టు ద కరెంట్ పేజ్. అంటే ఇదే పేజ్లో ఉందని అర్థం గైస్. మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, విన్నారా లేదో? ఇక్కడ ఇమేజెస్లో తీస్తాను, నిన్న ఇమేజెస్లో లేకుండా ఈ ఇమేజ్ని బయట ఉంచాను. ఓకేనా? అప్పుడు మనకి స్లాష్ లైన్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు, ఎక్కడగానే ఉంటాయి ఇమేజ్. ఒకవేళ మన ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి మనం ఇమేజెస్ రాసాం. ఇక్కడ చూడండి ఎందులో ఉంది, ఇమేజెస్లో ఉంది. సో ఖచ్చితంగా ఇమేజెస్ రాసాం ఇక్కడ ఫోల్డర్ పేరు. ఓకే, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? ఇమేజెస్లో బస్సు జేపీజీ అనే ఫైల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇమేజెస్ అని రాసాం. ఇగో ఇమేజెస్ ఇక్కడ ఉంది కదా, అదే డైరెక్ట్గా బయట ఉందనుకోండి, అప్పుడు మన ఇమేజెస్ రాయకుండా డైరెక్ట్గా ఫైల్ నేమ్ రాసవచ్చు. ఆ ఇమేజ్ పేరు రాస్తే సరిపోద్ది. ఓకేనా? ఇట్ విల్ బి రిలేటివ్ టు ద కరెంట్ పేజ్. ఎగ్జాంపుల్ సోర్స్ ఇమేజ్ girl.jpg ఉంది. ఇఫ్ ద యూఆర్ఎల్ బిగిన్స్ విత్ స్లాష్, ఒకవేళ స్లాష్తో బిగిన్ అయింది అనుకోండి, అంటే లైక్ ఇలాగా. సో ఇలా స్లాష్ వచ్చింది అంటే దాని ముందు ఒక ఫోల్డర్ ఉందని అర్థం. ఓకేనా? సో అదే చెప్తున్నాడు ఇక్కడ, ఇట్ విల్ బి రిలేటివ్ టు ద డొమైన్. దాని ముందు ఏదైతే ఉందో డొమైన్ దానికి సంబంధించింది. ఓకే, ఎగ్జాంపుల్ ఇదే మన ఇక్కడ రాసాను చూస్తారు కదా, ఇమేజెస్ స్లాష్ ఐఎంజీ గర్ల్ ఇలాగ వస్తుంది. ఓకేనా? అదే చెప్తున్నాడు రిలేటివ్ యూఆర్ఎల్ అంటే అదే గైస్. ఓకేనా? డొమైన్ ఉంటుంది దానికి, ఇట్ విల్ బి రిలేటివ్ టు ద డొమైన్. ఓకే, ఇంకోటి అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే మనం ఆ ఇమేజెస్ని వేరే వెబ్సైట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ లింక్ మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అది అబ్సల్యూట్ యూఆర్ఎల్. రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మనం ఏదైతే సర్వర్ ఉందో మన వెబ్సైట్ది, ఇప్పుడు ఇది మన వెబ్సైట్ అంటే లోకల్ హోస్ట్ కదా ఇది, లైక్ ఇది మన లోకల్ సి డ్రైవ్. చూసారు కదా మన వెబ్సైట్ ఎక్కడ ఉంది, సి డ్రైవ్లో ఉంది. ఇగో సి డ్రైవ్ ఫైల్, సి డ్రైవ్ యూజర్స్ హ్యామ్ కుమార్ డెస్క్టాప్ మీద ఉంది. సో మన లోకల్లోనే ఉంది. ఇది రీఫ్రెష్ చేస్తే అందులో ఉన్న ఇమేజెస్ వస్తాయి. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. ఓకే గైస్, మరి లెట్స్ గో. సో అలాగే గైస్ ఇంకోటి కూడా మీకు చెప్పాను, ద విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్ గురించి కూడా మీకు చెప్పాను. విడ్త్ అండ్ హైట్ అనేది ఖచ్చితంగా ఇమేజ్ రాసినప్పుడు ఏ ఇమేజెస్ మీరు యాడ్ చేసినా విడ్త్ అండ్ హైట్ ఖచ్చితంగా ఇవ్వండి. లేకపోతే మీకు డిఫాల్ట్గా ఇమేజ్ పెద్ద సైజ్ ఉందనుకోండి, పెద్దది అయిపోతుంది. చిన్నది ఉంటే చిన్నది వస్తుంది. ఓకేనా? ఇంకా పెద్దది ఉంటే పేజ్ మొత్తం పెట్టద్దు. అందుకే జాగ్రత్తగా మీరు విడ్త్ హైట్ ఖచ్చితంగా మీకు ఫిక్స్డ్ విడ్త్ అండ్ హైట్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకేనా? మీ వెబ్సైట్కి, లేకపోతే దెబ్బ అయిపోతారు అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఈ విధంగా విడ్త్ అండ్ హైట్. విడ్త్ ఏమో 500 పెట్టాడు, అంటే ఇది విడ్త్. ఎక్కడి నుంచి ఇక్కడికి 500, ఎక్కడి నుంచి ఇక్కడ కిందకి 600.
ఓకేనా. అదే మనం తగ్గించుకోవచ్చు. నాకు రెండు ఈక్వల్గా ఉండాలి, విత్ 200 ఉండాలి, హైట్ కూడా 200 ఉండాలి, నా వెబ్ పేజ్లో కొంచెం బాగా కనబడాలి అనుకో. ఇవ్వండి చూసారా, విత్ 200 మొత్తాన్ని ఈక్వల్ పార్ట్స్ మాట, ఇటు ఈక్వల్ ఇటు ఈక్వల్. ఓకేనా, విత్ ఈక్వల్ టు రాసి 2 డబుల్ కోట్ల మధ్యలో ఈ 200 రాయాలి. అంటే మీ ఇష్టం ఎంత నేర్చుకోవచ్చు. ఓకేనా, నెంబర్ అనేది. హైట్ కూడా ఈక్వల్ టు విత్ అండ్ హైట్ రాయడం మర్చిపోద్ది గైస్. ఇమేజ్ ఎప్పుడైనా మనం యాడ్ చేసినప్పుడు ఇమేజ్కి సోర్స్ ఎస్ఆర్సి అని అవ్వాలి. అదే లింక్కి ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ అని వస్తుంది. ఇమేజ్కి జస్ట్ ఎస్ఆర్సి సోర్స్, ఇమేజ్ ట్యాగ్కి ఇమేజ్. దీనికి అక్కడ గుర్తించుకోండి గైస్, ఇమేజ్ ట్యాగ్కి మనకి ఇక్కడ ఎండ్ ట్యాగ్ ఉండదు. ఇమేజ్ ట్యాగ్ అనేది సింగిల్ కదా, ఇది ఇంకా ఎంటీ. ఇమేజ్ అనేది మనకి ఎంటీ ఎలిమెంట్ లాంటిది ఇది కూడా. అంటే దీంట్లో లోపల యాట్రిబ్యూట్ వచ్చింది అంతే. ఓకేనా, ఇమేజ్కి మనకి చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తారా, ఐఎంజీ ట్యాగ్ ఇలా చెప్పి మళ్ళీ స్లాస్ ఇచ్చి ఐఎంజీ అనేది ఇవ్వలేదు ఇలాగా. అంటే ఇమేజ్కి ఎండ్ ట్యాగ్ లేదు. ఇది ఒక లైక్ ఎంటీ ఎలిమెంట్ లాంటిది కాబట్టి మనకి ఓకేనా ఎండ్ ట్యాగ్ లేదు. అర్థమైంది కదా గైస్, అంతే. అంటే ఇమేజ్ ఐఎంజీ ట్యాగ్ కూడా బ్రేక్ అనేది ఈ రెండు కూడా మనకి ఎంటీ ఎలిమెంట్స్. అర్థమైంది కదా ఎంటీ ఎలిమెంట్ అని. ఓకే లెట్స్ గో అన్నా, స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండండి. ఫస్ట్ ఇది అయిపోయినాయండి, వేసేద్దాం. ఓకే గైస్, మరి లోపల లైక్స్ అయితే కొట్టేయండి మర్చిపోద్దు. అలాగే ది ఆల్ట్ అట్రిబ్యూట్ గైస్, ఆల్ట్ కూడా మీకు ఆల్రెడీ నిన్న ఇంత ముందు క్లాసులోనే చెప్పిస్తాను గైస్ ఇవన్నీ. అందుకే మీకు ఇప్పుడు ఇంత ముందు క్లాస్ ఉన్న వాళ్ళకి స్పీడ్గా అర్థం అయిపోతాయి. ఒకవేళ వినపోతే మట్టుగా కొంచెం స్లోగా అర్థం అవుతాయి. ఓకేనా, అలాగే మనం ఇమేజ్ రాశారు, ఒకవేళ ఇక్కడ ఇమేజ్ లేదనుకోండి, ఇమేజ్ తీస్తే ఇక్కడ ఇమేజ్ పోయింది చూసారా, పోయింది. ఇక్కడ మొత్తం హైట్ విడ్త్ వచ్చింది. అదే మన ఇక్కడ ఆల్ట్ అని రాసి ALT ఆల్ట్ ఈక్వల్ టు 2 డబుల్ కోట్స్ మధ్యలో ఆ ఇమేజ్ పేరు గర్ల్ అని రాసి అనుకో, GIRL. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఆల్ట్లో ఏదైతే ఇక్కడ పేరు రాసో ఆ పేరు మాత్రం ఇక్కడ వస్తుంది గైస్. విత్ అండ్ హైట్ ఇంకా కనబడదు. చూడండి చూసారా, గర్ల్ అని రాసాం. సో గర్ల్ అని కనిపి విత్ అండ్ హైట్ ఇక్కడ మనకు చూపించట్లే ఇంకా. అందుకే ఆల్ట్. ఒకేలా మనం ఇమేజెస్ వెబ్సైట్లో మిస్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఓకే అంటే మన యూజర్కి అర్థం అవుతుంది, ఓకే ఇక్కడ గర్ల్ అని రాశాడంటే ఇక్కడ గర్ల్ ఇమేజ్ ఏదో ఉంటుంది అని అర్థం, వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట. ఓకేనా, లేదంటే ఇక్కడ మీ ఆధార్ అని ఇచ్చాం అనుకో, ADH ఆధార్ అని ఇచ్చారనుకోండి. ఓకేనా, ఆధార్ కార్డు ఫోటో పెట్టారు అనుకోండి, మీరు ఇక్కడ రన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఆధార్ కార్డు ఫోటో మిస్ అయింది, లోడ్ అవ్వలేదు. లోడ్ అవ్వకపోతే మీకు ఇలాగేదో ఇలా చిన్న ఇమేజ్ వచ్చేసి ఇలా పేరు వస్తుంది. అర్థమైందా, అది గైస్ మొత్తానికి. ఈ ఆల్ట్ అనేది దేనికి, ఈ ఆల్ట్ యాట్రిబ్యూట్ దేనికి యూజ్ అవుతుంది మనకి, ఒకవేళ ఇమేజ్ మిస్ అయితేనే కనిపిస్తుంది ఆల్ట్లో రాసింది, రాత్రి కనబడి. ఇప్పుడు చూడండి ఇమేజ్ ఇక్కడ పేరు GIRL కరెక్ట్గా రాసిన, ఇప్పుడు రన్ చేస్తే ఇంకా ఆల్ట్ కనబడదు. చూసారు పేరు రాలే, ఆధార్ కార్డు అని పేరు ఏది అక్కడ వచ్చింది అసలు. ఇమేజ్ కరెక్ట్గా వచ్చేస్తే లోడ్ అయిపోతే మనకి ఆల్ట్లో ఉన్నది కనబడదు గైస్. ఓకే, అదేనా ఆల్ట్లో ఉన్నది ఆధార్ కార్డు అనే పేరు అనేది మనకి కనబడదు. ఓకేనా, ఒకవేళ ఎర్రర్ వచ్చి ఇన్ కేసు లోడ్ అవ్వకపోయినా, ఒకవేళ చేంజ్ అయిపోయినా, ఆ ఇమేజ్ లేకపోయినా, అప్పుడు మాత్రం ఆల్ట్లో రాసింది మనకి అక్కడ కనిపిస్తుంది. అర్థమైంది కదా. ఓకేనా, క్లియర్ కట్టా ఇంకా. ఓకే గైస్, నెక్స్ట్ ఈ ఆల్ట్ది ఇదే ఇప్పుడే చెప్పాను కదా, అదే నెక్స్ట్. సో ఎగ్జాంపుల్, see what happens if we try to display the image does not exist. అది ఆల్రెడీ ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఇందులో క్వశ్చన్, యూ విల్ లర్న్ మోర్ అబౌట్ HTML ఇమేజెస్. ఇంకా ఉంటాయి కదా ఇమేజెస్ అనేది మీకు ఇంకా రాలేదు, ఇమేజ్ ట్యాగ్ అవన్నీ తర్వాత వస్తాయి. ఓకే, అవన్నీ మీకు తర్వాత వస్తాయి. ది స్టైల్ అట్రిబ్యూట్ అయితే చూడండి, ద స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు యాడ్ స్టైల్స్ టు అన్ ఎలిమెంట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎంత చెప్తాను గైస్, స్టైల్ అట్రిబ్యూట్ ఆల్రెడీ ఎందాక చెప్పాను, గుర్తుందా, మన వెబ్సైట్లో కలర్ వచ్చింది కదా, ఈ కలర్ని ఏ అట్రిబ్యూట్తో చేసాం మనం గైస్? ఈ కలర్ని మనం ఏ అట్రిబ్యూట్తో చేసాం, ఎవరు చెప్తారు ఆన్సర్? ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం మనం ఈ కలర్ రాయడానికి? ఏ అట్రిబ్యూట్ బ్రో? అన్నా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, ఇది చూడండి, ఇది మీకు అవసరం అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఎస్, అట్రిబ్యూట్ వచ్చేసరికి జస్ట్ స్టైల్ అని చెప్పాలి. ఓకేనా, ఋత్విక్ అయితే చెప్పాడు స్టైల్ అని, జస్ట్ స్టైల్ అనే అట్రిబ్యూట్ అని చెప్తే సరిపోద్ది. ఓకేనా, ఇదే గైస్ ద స్టైల్ అట్రిబ్యూట్. ఫస్ట్ ఋత్విక్ అయితే ఆన్సర్ చెప్పాడు గైస్. మరి
ద స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు యాడ్ స్టైల్స్ టు అన్ ఎలిమెంట్. ఓకేనా, సచ్ యాజ్ కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ. ఇంకా స్టైల్ అనేది మనకి కలర్ అప్లై చేసాం ఇందాక, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని రాసాం, గుర్తుందా మన వెబ్సైట్ పేజ్కి. ఇక్కడ ఇగో ఇక్కడ H1కి స్టైల్ అప్లై చేసాం, కలర్ రెడ్ అని రాసాం, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని రాసాం, మీరు టైప్ చేశారు. ఓకేనా, సో ద స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ టు యాడ్ స్టైల్స్ టు అన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై అవుతాయి. లైక్ మీరు ఇమేజ్ హైట్ పెంచవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చవచ్చు. ఓకేనా, ఫాంట్ సైజ్ మార్చవచ్చు. ఓకేనా, అలాగే ఫాంట్ కలర్స్ మార్చవచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ కలర్లు మార్చవచ్చు. ఆ స్టైల్ అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోతుంది. స్టైల్ అంటే ఎందులోకి వెళ్తుంది, సిఎస్ఎస్లోకి వెళ్ళిపోద్ది అది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇగో ఈడు కూడా ఇప్పుడు ఇచ్చాడు కదా స్టైల్ గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్కి ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మామూలుగా అయితే బ్లాక్లో రావాలి కదా ఈ పారాగ్రాఫ్ బ్లాక్లో వచ్చింది. అంటే ఏ పారాగ్రాఫ్ అది, ఇది ఇక్కడ ఈడు రాసాడు, ఇది H1 H2 హెడ్డింగ్ 2 అంట. హెడ్డింగ్ 2 అయిపోయిన తర్వాత ఈ పారాగ్రాఫ్, దాని కిందలైన ఇది. ఓకేనా, ద స్టైల్ ఈ రెండు, ఇది ద స్టైల్ అట్రిబ్యూట్. ఇక్కడ ఇది మట్టి కలర్ రాలేదు, దాని కింద రాసింది ఈ పారాగ్రాఫ్లో అది కలర్ రెడ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ P ఎలిమెంట్లో ఇక్కడ ఇది అట్రిబ్యూట్ యాడ్ చేశారన్నమాట. ఏంటి అట్రిబ్యూట్, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని పెట్టారు. ఓకేనా, ఒకవేళ ఇది తీస్తే అనుకో అక్కడ కలర్ రెడ్ రాదు. చూడండి తీస్తే నార్మల్, ఇంకా చూసారా బ్లాక్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ అట్రిబ్యూట్ ఆన్ చేస్తే స్టైల్ అనే అట్రిబ్యూట్ కలర్ రెడ్ అని పెట్టారు కాబట్టి ఇప్పుడు రన్ చేస్తే చూసారా వస్తుందా. అదే గైస్ ఇక్కడ చెప్తున్నాడు, ఇంకేం లేదు, ఆల్రెడీ మీకు చెప్తాను. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ స్టైల్స్ ఇన్ HTML స్టైల్స్ చాప్టర్. ఇక్కడ ఉన్నది స్టైల్స్ చాప్టర్, అందులో మీరు ఇంకా నేర్చుకోవచ్చు ఇవన్నీ. ఓకేనా, అలాగే ది లాంగ్ యాటిట్యూడ్ అంట గైస్, లాంగ్ అంట. ఓకే, ఇది ఒకసారి అనండి. యూ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ ద లాంగ్ అంటే లాంగ్వేజ్, షార్ట్కట్లో లాంగ్. ఓకేనా, లాంగ్వేజ్ని షార్ట్కట్లో లాంగ్ LANG అని ఇచ్చాయి. లాంగ్ అట్రిబ్యూట్ ఇన్సైడ్ ద HTML tag to declare the language of the web page. అంటే ఈ వెబ్ పేజ్లో రకరకాల లాంగ్వేజ్లు ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్, అలాగే మరాఠీ, అలాగే ఇంకా రకరకాల భాషలు ఉంటాయి కదా, చైనా భాషలు ఉంటాయి. ఓకేనా, అలాగే ఇంకా రకరకాల భాషలన్నీ ఉంటాయి కదా. సో మరి బ్రౌజర్కి ఇది ఇంగ్లీష్ అని ఎలా అర్థం అవుతుంది, ఇది ఇంగ్లీష్ అని ఎలా అర్థం అవుతుంది. భాషలు అయితే బోల్డ్ భాషలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా, సో ఇది ఇంగ్లీష్ అని అర్థం అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఇదే చెప్తున్నాను, లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. ఓకేనా, ఎందులో యూజ్ చేయాలి మనం, ఇన్సైడ్ ద HTML అనే ట్యాగ్లో. అంటే HTML ఎక్కడ రాసా అంటే ఇక్కడ మొత్తం ఈ HTML లాంగ్వేజ్ EN అంటే ఇంగ్లీష్, EN అంటే ఏడు గైస్ ఇంగ్లీష్ అని అర్థం. ఓకేనా, అప్పుడు డాక్యుమెంట్కి అర్థం అవుతుంది, ఈ వెబ్సైట్కి ఓకే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అర్థం అవుతుంది దానికి. ఓకేనా, అదే తెలుగు ఉందనుకోండి, తెలుగు కూడా ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంటుంది, తెలుగు అని సంథింగ్ TL సంథింగ్ అలాంటి కోడ్ ఉంటుంది. ఓకేనా, టు డిక్లేర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వెబ్ పేజ్, దిస్ మీన్ టు అసిస్ట్ సెర్చ్ ఇంజన్స్ అండ్ బ్రౌజర్స్. ఓకేనా, ఏదైనా సెర్చ్ ఇంజన్స్ చేసినప్పుడు ఇంగ్లీష్లో కానీ మనం టైప్ చేస్తే ఇంగ్లీష్ది సంబంధించిన వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి కదా. సో తెలుగు అంటే అయితే తెలుగు సంబంధించిన వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, సో ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ స్పెసిఫైడ్ ఇంగ్లీష్ యాజ్ ద లాంగ్వేజ్. ఓకే, అంటే మనం ఇప్పుడు లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ అని చెప్పాలి, మన డాక్యుమెంట్ చెప్పాలి. మీరు చెప్పినా పర్వాలేదు బట్ ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా, చెప్పాలి అంటే HTML అనే ట్యాగ్లో ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఓకేనా అందులో అట్రిబ్యూట్ లాంగ్ అంటే లాంగ్వేజ్. సో మనం కూడా రాసుకుందాం, మీరు రాసుకోండి. ఇక్కడ HTMLకి ఇక్కడ స్పేస్ ఇచ్చి LANG లాంగ్ ఈక్వల్ టు EN అంటే ఇంగ్లీష్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని బ్రౌజర్కి అర్థం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మన ఇక్కడ రిఫ్రెష్ చేసిన ఎలాగ ఉంటుంది, అక్కడ ఇంకేం మారదు. ఈ ఇంగ్లీష్ రాయగానే మీకు ఇక్కడ ఏం చేంజ్ అయిపోతుంది, బ్రౌజర్కి తెలుస్తుంది అది ఆ డాక్యుమెంట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజా లేదంటే యూరోపియన్ సంథింగ్ హిందీ లాంగ్వేజ్ అది. ఓకేనా, అది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడ లాంగ్ అని ఇచ్చి EN అని రాస్తాం. అర్థమైంది కదా గైస్ ఆ పాయింట్, అంతే. సో గైస్ మరి మీకు అడుగుతాను ఇప్పుడు, గుర్తించుకోండి. ఓకేనా, అయితే కంట్రీ కోడ్స్ కెన్ ఆల్సో బీ యాడెడ్ టు ద లాంగ్వేజ్ కోడ్ ఇన్ ద లాంగ్ అట్రిబ్యూట్. అయితే ఈ లాంగ్ అట్రిబ్యూట్కి మనం ఇంగ్లీష్ అని ఇచ్చాం, ఇందాక లాంగ్ అని చెప్పి ఇక్కడ EN రాసాం. అంటే EN ఇంగ్లీష్లో US ఇంగ్లీష్ ఉంటుంది,
బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది, యూకే ఇంగ్లీష్ ఉంటుంది కదా, యుఎస్ ఇంగ్లీష్ ఉంటుంది, యూకే అని కూడా ఉంటుంది. అంతేనా గైస్? అది ఏ ఇంగ్లీష్ అనేది కూడా దానికి అదే చెప్తున్నాడు ఇక్కడ. కంట్రీ కోడ్స్ కెన్ ఆల్సో బీ యాడెడ్ టు ద లాంగ్వేజ్ కోడ్. ఓకేనా? ఇందులో కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కంట్రీ కోడ్స్. సో కోడ్ అండ్ లాంగ్వేజ్ అట్రిబ్యూట్స్. సో ద ఫస్ట్ 2 క్యారెక్టర్స్ డిఫైన్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ HTML పేజ్. ద ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్స్ అది ఏ లాంగ్వేజ్. ఓకేనా? HTML పేజ్. అండ్ ద లాస్ట్ 2 క్యారెక్టర్స్ డిఫైన్ ద కంట్రీ. ఈ 2 క్యారెక్టర్స్ కంట్రీని డిఫైన్ చేస్తాయి. ఇంగ్లీషు యుఎస్ ఇంగ్లీషా, యూకే ఇంగ్లీషా అనేది. ఓకేనా? అర్థమైంది కదా గైస్? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ ఇంగ్లీషా, మనం యూకే ఇంగ్లీషా మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మంది యుఎస్ అనుకో, ఇక్కడ యుఎస్ అని రాసుకోవచ్చు మీరు. ఇక్కడ అని పెట్టి యుఎస్. ఓకేనా? అర్థమైందా బ్రో? ఎస్ గైస్, మరి లెట్స్ గో. ద టైటిల్ అట్రిబ్యూట్ గైస్. టైటిల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు టైటిల్ గురించి కూడా మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు ద టైటిల్ అట్రిబ్యూట్ డిఫైన్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ HTML ఎలిమెంట్. ఇది కూడా టైటిల్ అట్రిబ్యూట్ అనేది డిఫైన్స్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అట్రిబ్యూట్ అన్నీ కూడా కొన్ని సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ద వాల్యూ ఆఫ్ ద టైటిల్ అట్రిబ్యూట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఎ టూల్ టిప్ వెన్ యూ మౌస్ ఓవర్ ద ఎలిమెంట్. ఇది చాలా జాగ్రత్త అన్నాడు గైస్. ఇది టైటిల్ అనేది మీకు భలే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు హెడ్డింగ్ మీదకి ఇలాగ వెళ్ళాం. ఓకేనా? హెడ్డింగ్ మీదకి వెళ్తే మనకి ఇలాగ ఉంచితే కొంతసేపు ఇక్కడ చూడండి ఒక పేరు వచ్చింది. చూస్తున్నారు గైస్ ఒక పేరు, ఋత్విక్. ఇక హెడ్డింగ్ మీదకి వెళ్ళాం, ఇక్కడ ఐఎమ్ హెడర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది పేరు? అంత ముందు అయితే రాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడికి వెళ్ళాను చూడండి. దీని మీదకి వెళ్తే ఇక్కడ ఉంచాను మౌస్ కర్సర్, కానీ అక్కడ రాలే మనకి. ఆ మౌస్ జస్ట్ దాని పైకి వెళ్ళి అలాగ ఉంచితే అక్కడ దాని టైటిల్ రావాలన్నమాట. టైటిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వస్తున్నాయి చూడండి. అదే చెప్తున్నాడు టైటిల్ అట్రిబ్యూట్ అనేది. ఇగో H2కి ఇచ్చాడు గైస్. ఇక్కడ H2కి టైటిల్ ఈక్వల్ టు ఐఎమ్ హెడర్. మీరు ఇక్కడ రాస్తే అది ఇక్కడ దాని మీద మౌస్ వెళ్తే అది అక్కడ కనిపిస్తుంది చూడండి. చూసారా? ఈ టైటిల్ మీద మీరు ఎలా కర్సర్ ఉంటే ఆటోమేటిక్గా ఐఎమ్ హెడర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏది రాస్తే అది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా? మీరు ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దాం. ఇప్పుడు మన పేజ్ ఉంది గైస్, ఇక్కడ తెలుగు గేమర్ వరల్డ్ ఉంది. దీని మీద నేను టైటిల్ ఏదైనా అంటే నా మౌస్ ఇలాగే ఎవరిదైనా ఇక్కడ పెట్టగానే, లేదంటే దీని మీద ఎలా మూవ్ చేయగానే అక్కడ ఒకటి డిస్ప్లే అవ్వాలి, ఒక పేరు డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఒక టైటిల్ తెలుగు గేమర్ వరల్డ్. ఓకే, దీనిపైన అంటే మన కోడ్ ఓపెన్ చేసుకొని ఎక్కడుంది మనదిగో H1 స్టైల్లో, H1లో ఆల్రెడీ స్టైల్ రాసాం కలర్. అలాగే ఇప్పుడు నేను టైటిల్ రాస్తాను ఇక్కడ. దీని ముందు స్టైల్కి ముందు TITLE టైటిల్ ఈక్వల్ టు అని చెప్పి దిస్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు యూట్యూబర్. ఏదో ఎంత పెద్ద రాసాను చూడండి. దిస్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు యూట్యూబర్ అని రాశాను. అంటే ఇది డిస్ప్లే అవ్వాలన్నట్టుగా. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటే బాగుంటుంది. దిస్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు యూట్యూబర్ అని ఏదో ఇచ్చాను, జస్ట్ పేరు. మీరు ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు సేవ్ చేశాను. మామూలుగా అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపించట్లే కదా మౌస్ కర్స్ దాని మీదకి. ఎందుకు? రీఫ్రెష్ చేయాలి మనం పేజ్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను చూడండి. రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు వెళ్తుంది చూడండి. అదిగోండి, దిస్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు యూట్యూబర్ అని ఒక టైటిల్ కనిపించింది చూసారా? దాని మీద ఉంటే మన మౌస్ కర్సర్ ఇక్కడ వస్తుంది చూసారా? ఇక మళ్ళీ వస్తుంది చూడండి. దిస్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు యూట్యూబర్. ఓకేనా? అర్థమైందా గైస్? అన్న H2 అని పెట్టాలి ఋత్విక్. దేనికి? H2 అనేది జస్ట్ హెడ్డింగ్. అది H2 అనేది జస్ట్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అది. ఓకేనా? H2 అంటే ఇక్కడ వీడు సైజు పెట్టుకున్నాడు. ఇది హెడ్డింగ్ మాట. నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. పారాగ్రాఫ్ కూడా నువ్వు టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు పారాగ్రాఫ్ మీదకి వెళ్ళాం అనుకో, ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? పారాగ్రాఫ్ మీద హోవర్ చేస్తే ఐఆమ్ టూల్ టిప్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఐఆమ్ టూల్ టిప్ అని రాశాడు. చూసారు కదా? సో అలాగా మన పారాగ్రాఫ్ మీద కూడా ఇప్పుడు మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఏదో ఉంది గైస్. దీని మీదకి వెళ్ళాను. సో ఇక్కడ ఏం నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు చూసారా?
సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా మనకి ఇలాగా టైటిల్ కనిపించాలంటే మళ్ళీ మనం పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి దీన్ని కాపీ చేసేద్దాం, అవసరం లేదు. పారాగ్రాఫ్కి ఇక్కడ వెళ్ళి స్పేస్ ఇచ్చి ఇక్కడ టైటిల్ అనే యాట్రిబ్యూట్ TITL టైటిల్, దీన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఓకేనా, టైటిల్లో మనం ఓకే ఇక్కడ దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ అని చెప్పి ఏదో ఇచ్చాను పేరు ఇలాగా. ఓకే, సేవ్ చేసుకోండి. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ వెళ్తే ఉండదు, రీఫ్రెష్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీని మీదకి వెళ్తే ఇప్పుడు వస్తుంది చూడండి, చూసారా, దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ అని వచ్చిందిగా. ఈ పారాగ్రాఫ్ మీద పెడితే మీరు ఏ పేరు వేస్తారో అక్కడ అది కనిపిస్తుంది. అంటే కొన్నిటికి మీరు టైటిల్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీరు ఇదంతా ఇక్కడ మనకి ఓన్లీ దీనికి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీనికి స్పెషల్ చేస్తారు, దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ అని వచ్చింది. బట్ ఓన్లీ నేను ఈ పారాగ్రాఫ్లోనే మనకి లింక్ కూడా ఉంది గైస్, చూసారా. అయితే నాకు లింక్ మీద ఇలా పెడితే ఇంకో పేరు రావాలి, ఇంకో టైటిల్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మా లింక్ కదా అది, లింక్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో దీన్ని ఇక్కడ కాపీ చేద్దాం. మా లింక్ ఏది, దానికి ఇక్కడ ఉందా లింక్, ఏ స్పేస్ HRF అని ఇచ్చాం కదా, అవుతుందా ఆ లింక్ మీద చూద్దాం ఉండండి. ఏ స్పేస్ HRF ఉంది, బాగానే ఉంది. ఏ స్పేస్ HRF ముందు ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేసి చూస్తాను అవుతుంది లేదో. టైటిల్ వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ రాస్తున్నాను, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. అతను ఓపెన్ చేయకముందు ఇంకొక టైటిల్ కూడా అక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూడండి, మామూలుగా దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ అనే వస్తుంది, ఎక్కడ పెట్టినా దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ వస్తుంది. బట్ ఇప్పుడు మారిపోద్ది, రీఫ్రెష్ చేస్తే మారాలి, చూద్దాం మారుతుందో లేదో. ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్, ఇక్కడ చూసారా దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది పేరు, మారింది చూసారా. అంటే ఇదంతా పారాగ్రాఫ్లో ఉంది. బట్ ఈ ఎలిమెంట్ ఏ ట్యాగ్ ఏదైతే ఉన్నదో ట్యాగ్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ మనం యాట్రిబ్యూట్ ఇచ్చాం. ఆ HTML ఎలిమెంట్ ట్యాగ్ ఉంది కదా, ఏ అనే ట్యాగ్, దానికి మనం ఓకేనా యాట్రిబ్యూట్ మళ్ళీ స్పెషల్గా యాడ్ చేస్తాం. అందుకు దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అని కనిపిస్తుంది. మళ్ళీ పక్క వెళ్ళిపోయాం అనుకోండి, సేమ్ మళ్ళీ దిస్ ఈజ్ సమ్ పారాగ్రాఫ్ వస్తుంది అంతే. మనం ఓన్లీ ఈ లింక్కి మాత్రమే ఇచ్చాం స్పెషల్గా, ఈ పారాగ్రాఫ్కి స్పెషల్గా ఇచ్చాం. అందుకే పారాగ్రాఫ్ అంతా ఒకటి డిస్ప్లే అవుతాయి, ఇది ఒకటి స్పెషల్గా డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా గైస్. ఇది అన్న H1కి H2కి డిఫరెన్స్ ఏంటి, ఆల్రెడీ నీకు నేను చెప్పాను వెళ్ళదా. H1 అంటే పెద్ద హెడ్డింగ్, ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను ఎగ్జాంపుల్ నీకు, ఇప్పుడు చూపిస్తానండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేసి కంట్రోల్ వి H1 అంటే పెద్దది వస్తుంది, H2 అంటే దానికన్నా చిన్నది వస్తుంది హెడ్డింగ్, H3 అంటే దానికన్నా ఇంకొంచెం చిన్న హెడ్డింగ్. ఇది ఫస్ట్ది H1 రాస్తాను చూడు, H1 ఓకేనా. ఫస్ట్ది H1 అంటే కూడా H1 ఉండాలి. అంటే హెడ్డింగ్ 1 అంటే పెద్ద సైజ్ అన్నమాట, హెడ్డింగ్ 2 అంటే దానికన్నా చిన్నది వస్తుంది. ఇప్పుడు హెడ్డింగ్ 2 ఉంది, ఇక్కడ హెడ్డింగ్ 3 అంటే ఇంకా చిన్నది, ఇంకా చిన్న హెడ్డింగ్. మీకు సైజ్ తగ్గించుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. హెడ్డింగ్ 4 అలాగా మనకి హెడ్డింగ్స్ అనేవి 6 ఉంటాయి, H6 వరకు ఉంటాయి. అర్థమైందా. మీరు అందుకే నోట్ చేసుకున్నారనుకో మీకు పాయింట్లని గుర్తుంటాయి. ఇంకోటి కూడా రాస్తాను కాపీ చేసి, 6 వరకు ఉంటాయి గేస్ మనకి. మీకోసం ఇంకోటి కూడా వేద్దాం, 7th హెడ్డింగ్ ఉంటుందో ఉండదో చూద్దాం. 6 ఉంటాయి కదా, మామూలుగా 7 ఉండవు. మీకోసం 7 కూడా ఒకసారి రాసి చూద్దాం, మీకు అర్థం అవుతుంది. 7 కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ రన్ చేద్దాం చూడు, అదేనా హెడ్డింగ్ H1 అంటే పెద్ద వచ్చింది చూడు రిత్విక్, ఓకేనా. ఇది మెయిన్ హెడ్డింగ్, H1 ఎప్పుడు మెయిన్ మాట, ఇది H1 పెద్దది. నీకు ఇంకొంచెం చిన్నదంటే H2 అంటే చూడు, ఇది H2 అంటే H2 అని రాయగానే దానికన్నా చిన్నది H3, ఇది H4, H5, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6, హెడ్డింగ్ 7 మళ్ళీ పెట్టాం. ఇది 7 కూడా రాసాను చూడు, ది టైటిల్ యాట్రిబ్యూట్. ఇది మళ్ళీ చూసావు, ఇది అలా తీసుకుంది, ఇది హెడ్డింగ్ అని తీసుకోలే, ఇంకా మళ్ళీ పెద్ద వచ్చింది చూసావా. ఇది అలా తీసుకుంది, పారాగ్రాఫ్లో తీసుకుంది. ఇది ఈ హెడ్డింగ్ అనేది పారాగ్రాఫ్లో తీసుకుంది, అందుకే H6 వరకు మాత్రం ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా ఇగో. ఓకేనా, H1 అంటే పెద్దది, H2 అంటే దానికన్నా చిన్నది, అలాగే H6 వరకు హెడ్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ హెడ్డింగ్సే. ఓకేనా, సో అది గైస్ మరి మొత్తానికి. నెక్స్ట్ ఓకే, పారాగ్రాఫ్ అయిపోయింది. వీ సజెస్ట్ ఆల్వేస్ యూజ్ లోవర్ యాట్రిబ్యూట్స్, లోవర్ కేస్ అంటే మీకు అదే యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే కదా రాస్తున్నాం మనం. టైటిల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయట్లే మనం. టైటిల్ మీరు క్యాపిటల్ లెటర్స్ కూడా రాయొచ్చు, బట్ వీ షుడ్ యూజ్ లోవర్ కేస్. ఓకే, రికమెండెడ్ అది. ఓకేనా,
ఆల్వేస్ యూస్ లోవర్ కేస్. హెచ్టిఎంఎల్ స్టాండర్డ్ డస్ నాట్ రిక్వైర్ లోవర్ కేస్ యాట్రిబ్యూట్ నేమ్స్. ఆల్రెడీ లోవర్ కేస్ యాట్రిబ్యూట్ నేమ్స్ ఏవైతే లోవర్ కేసు ఇందాక పీ ట్యాగ్ అంతకుముందు చెప్పాం, ఆ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ అవి క్యాపిటల్ లెటర్స్ ఉండాల్సిన అవసరం లేదు, స్మాలే ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, క్యాపిటల్ అయినా స్మాల్ అయినా ఉండొచ్చు. బట్ రికమెండెడ్ వచ్చేసరికి లోవర్ కేస్ ఉండాలి. అలాగే యాట్రిబ్యూట్స్ కూడా సేమ్ అంతే గైస్. ఈ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టాండర్డ్ హెచ్టిఎంఎల్ స్టాండర్డ్ డస్ నాట్ రిక్వైర్ లోవర్ కేస్ యాట్రిబ్యూట్. లోవర్ కేస్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు అప్పర్ కేస్ కూడా రాసుకోవచ్చు, అంటే క్యాపిటల్ లెటర్స్. ఈ టైటిల్ అనేది క్యాపిటల్ కూడా ఉండొచ్చు, బట్ అది రికమెండ్ కాదు. రికమెండ్ వచ్చేసరికి మనకి లోవర్ కేస్ లెటర్సే రికమెండెడ్. ఓకేనా, మీరు అలా రాసిన ఆన్సర్ వచ్చింది. టైటిల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ని TITLE క్యాపిటల్ లెటర్స్ కూడా రాశారు. ఓకేనా, క్యాపిటల్లో రాసుకోవచ్చు, స్మాల్లో రాసుకోవచ్చు, బట్ రికమెండెడ్ వచ్చేసరికి స్మాల్ లోవర్ కేస్ లెటర్స్. ఓకేనా, అది గుర్తించుకోండి చాలు. ఓకే, హౌవర్ W3C రికమెండ్స్ మట్టుగా లోవర్ కేస్ యాట్రిబ్యూట్స్ ఇన్ HTML. ఓకే, అంటే డిమాండ్స్ లోవర్ కేస్ యాట్రిబ్యూట్స్ ఫర్ డిమాండ్ చేస్తుంది స్ట్రిక్ట్గా డాక్యుమెంట్ టైపు లైక్ XHTML స్ట్రిక్ట్గా ఉండాలంటే లోవర్ కేస్ యూజ్ చేయాలి. ఓకేనా, గుర్తించుకోండి. అటు W3 స్కూల్స్ వీళ్ళు కూడా లోవర్ కేసే రికమెండ్ చేస్తారు, ఆల్వేస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వి సజెస్ట్ అని చెప్పి ఇక్కడ ఆల్వేస్ కోట్ యాట్రిబ్యూట్ వాల్యూస్. ఓకే, ఆల్వేస్ కోట్ యాట్రిబ్యూట్ వాల్యూస్ అంట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ద HTML స్టాండ్ డస్ నాట్ రిక్వైర్ కోడ్స్ అరౌండ్ యాట్రిబ్యూట్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటున్నాడు, HTML స్టాండర్డ్ డస్ నాట్ రిక్వైర్ కోడ్స్ అయితే వాటికి అవసరం లేదంటే అరౌండ్ యాట్రిబ్యూట్స్కి స్పెషల్గా కోడ్స్ ఏదో అవసరం లేదు అంటున్నాడు. అదే చూద్దాం. హౌవర్ W3C రిక్వైర్స్ కోడ్స్ ఇన్ HTML. ఓకే, అండ్ డిమాండ్స్ కోడ్స్ ఫర్ స్ట్రిక్టర్ డాక్యుమెంట్ టైప్స్ లైక్ XHTML. మామూలుగా మనకి యాట్రిబ్యూట్కి కోడ్స్ లేకపోయినా వచ్చేస్తంట. అయితే చూద్దాం వస్తుందో లేదో. ఇప్పుడు టైటిల్ రాశారు కదా, ఇప్పుడు యాట్రిబ్యూట్ కోడ్ తీసేస్తున్నాడు, డబుల్ కోట్ తీసేస్తున్నాను. తీసేస్తే అక్కడ ఇదేనా అడిగాడు, ఈ కోటేనా, ఇక్కడ ఆగండి. ఓకే, అంటే అక్కడ అది కూడా రాయకూడదు. ఇప్పుడు చూడండి, ఐఆమ్ హెడర్ అని వచ్చింది, అది డిస్ప్లే అవుతుందా? ఇప్పుడు చూసాను ఇక్కడ. సో ఇక్కడికి వెళ్తున్నాను, ఐఆమ్ మాత్రమే వచ్చింది. ఆ కోట్లో ఉన్నది మొత్తం డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఈ డబుల్ కోట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోద్దిగా ఈ డబుల్ కోట్ అనేది పెట్టేసుకుంటే మొత్తం లైన్ అన్నీ మారిపోతున్నాయి చూసారా, కోట్ లేకపోతే మట్టుగా. ఓకేనా, సో నెక్స్ట్ W3C రికమెండ్ కోడ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి, మీరు అది మట్టు మిస్ అవ్వకూడదు. ఓకేనా, సో నెక్స్ట్ ఏ స్పేస్ HRF ఇక్కడ వచ్చేసరికి విజిట్ అవర్ HTML ట్యుటోరియల్. ఓకే, గుడ్. ఇక్కడ బ్యాడ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ ఏ స్పేస్ HRF దగ్గర ఈ డబుల్ కోడ్స్ రాశాడు. ఓకేనా, ఇదేంటంటే ఇది ఇలా రాయడం మంచి పద్ధతి. ఓకేనా, కోడ్స్ డబుల్ కోడ్స్ పెట్టడం మంచి పద్ధతి. ఇక్కడ సేమ్ కోడ్ రాశాడు బట్ కోడ్స్ వదిలేశాడు. HRF ఈక్వల్ టు ఓన్లీ డైరెక్ట్గా ఇది రాసుకొని వస్తాడు అక్కడ. ఓకేనా, ఈ లింక్ డైరెక్ట్ రాస్తాడు, కోడ్స్ అయితే రాయలే. ఈ డబుల్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ కోట్ ఇక్కడ రాయలేదు. సో ఇది బ్యాడ్, ఎలా రాయకూడదు. ఎప్పుడైనా డబుల్ కోడ్స్ మధ్యలోనే యాట్రిబ్యూట్స్ ఏవైతే రాస్తాం మనం ఆ యాట్రిబ్యూట్స్కి డబుల్ కోట్స్లో రాయాలి. ఓకేనా, అది గుడ్, మంచి పద్ధతి అన్నమాట. ఓకేనా గైస్, అర్థమైంది కదా. అంతే మరి, ఇంకా మీరు సాఫ్ట్వేర్స్ అయిపోయినట్టే, మరి మామూలుగా ఉండదు. మరి ఈ బేసిక్స్ అలా తెలుసుకుంటే ఇంకా మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ముందుకు వెళ్తున్న కొలది మీకు మంచిగా ఉంటుంది. ఇంకా సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యూస్ కోడ్స్. సో దిస్ ఎగ్జాంపుల్ విల్ నాట్ డిస్ప్లే ద టైటిల్ యాట్రిబ్యూట్ కరెక్ట్లీ బికాజ్ ఇట్ కంటైన్స్ ఏ స్పేస్. ఓకేనా, సో సమ్ టైమ్స్ మనం ఖచ్చితంగా కోడ్స్ యూజ్ చేయాలి. ఇందాక చూసారు కదా మనం ఇక్కడ రాసాం, ఇక్కడ కోడ్ తీసేగానే ఏటైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కోడ్లు తీసి రన్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ దీని మీద పెడితే ఐఆమ్ ఒకటే వచ్చింది, అంటే ఫస్ట్లో ఏదైతే ఉందో ఇదే వచ్చింది. ఈ రిమైనింగ్ ఏ హెడర్ అనేది రాలే. ఓకేనా, అందుకనే ఇదంతా డిస్ప్లే అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ కోడ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, యాక్చువల్లీ టైటిల్ ఇదంతా డిస్ప్లే అవ్వాలి, బట్ వీడికి ఏం డిస్ప్లే అవుతుంది, ఇక్కడ డిస్క్రిప్షన్ మాత్రమే టైటిల్ దాని మీదకి వెళ్తే కనిపిస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు పారాగ్రాఫ్లోకి వెళ్తే చూసా ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రం ఉన్నది, బట్ వీడికి ఏంటి డిస్క్రిప్షన్ ఆఫ్ W3 స్కూల్స్ అని రావాలి. ఇక్కడ అది రాలేదు, ఈ 2 రాలే. చూసారా,
ఇక్కడ దీని మీదకి వెళ్తే ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రం ఉంది. అది అందుకే సమ్ టైమ్స్ మనకి ఖచ్చితంగా డబుల్ కోట్స్లో పెడితే చూడండి, ఇప్పుడు డబుల్ కోట్ కానీ సింగిల్ కోట్ అయినా పెట్టవచ్చు మీరు. ఓకే, రన్ చేస్తే ఇప్పుడు మొత్తం డిస్క్రిప్షన్ ఆఫ్ W3 స్కూల్స్ అని డిస్ప్లే అవుతుంది. చూసారా అక్కడ ఆ కర్సర్ కిందన అది. సో చూడండి గైస్, చూసారు కదా, అదనమాట. అర్థమైంది కదా. W3 స్కూల్స్ వీ ఆల్వేస్ యూస్ కోడ్స్. వాళ్ళు ప్రతిసారి కోడ్స్ అయితే యూస్ చేస్తారు అట్రిబ్యూట్ వాల్యూస్కి. ఓకేనా, మీరు కూడా కోడ్స్ యూస్ చేయడం మర్చిపోద్దు. సింగిల్ ఆర్ డబుల్ కోడ్స్ అయితే ఇక్కడ మీరు సింగిల్ కోడ్స్ యూస్ చేయొచ్చు. సింగిల్ కోడ్స్ అంటే ఒక గీత ఉంటుంది, డబుల్ కోడ్స్ అంటే రెండేసి గీతలు ఉంటాయి. ఓకేనా, అయితే డబుల్ కోడ్స్ అరౌండ్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ కామన్ ఇన్ HTML, బట్ సింగిల్ కోడ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్. అయితే మనం ఇక్కడ డబుల్ కోడ్స్ ఇవి యూజ్ చేస్తున్నాం చూసారా, ఈ డబుల్ కోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే సింగిల్ కోడ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వెన్ ద అట్రిబ్యూట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ డబుల్ కోడ్స్, ఒకవేళ ఇట్ ఈస్ నెసరీ టు యూజ్ సింగిల్ కోట్. ఇప్పుడు మనం గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ టైమ్ ఇప్పుడు షార్ట్ గన్ అనే దానికి డబుల్ కోట్ రాయాలి మనం ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం ఈ బయట సింగిల్ కోట్ పెట్టాలి, డబుల్ కోట్ ఇవ్వకూడదు, సింగిల్ కోట్ ఇవ్వాలి. ఓకేనా, సింగిల్ కోట్ ఇచ్చుకొని రాయాలి. లేదంటే ఆరు ఎలాగైనా రాసుకోవచ్చు, డబుల్ కోట్ బయట, సింగిల్ కోట్ ఈ షార్ట్ గన్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రన్ చేద్దాం. ఇక్కడ ఇగో ఈ జాన్ కనిపిస్తుంది గైస్ పైన. ఇక్కడ మనకి జాన్ అనేది ఉంది కదా, చూడండి ఇక్కడ ఎలాగొచ్చిందో. దీని మీదకి వెళ్తే జాన్ షార్ట్ గన్ అనేది డబుల్ కోట్స్లో ఉంది. ఓకేనా, అంతే. ఈ కింద పారాగ్రాఫ్ జాన్ ఉంది, తర్వాత షార్ట్ గన్ అనేది సింగిల్ కోట్లో వచ్చింది, ఇక్కడ సింగిల్ కోట్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఎలాంటి కోడ్స్ రాసినప్పుడు మట్టుగా మీరు ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ సింగిల్ కోట్ యూస్ చేస్తే లోపల వచ్చేసరి డబుల్ కోట్ యూస్ చేయాలి. అదే బయట కూడా డబుల్ కోట్ యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డబుల్ కోటు, ఓకేనా, ఇక్కడ డబుల్ కోట్స్ ఇలా యూస్ చేస్తే ఇక్కడ చూసారా మీకు ఎర్ర చూపించేస్తుంది. ఇక్కడ ఇలా రాకూడదు, ఈ కలర్ మారిపోయిందంటే ఇక్కడ ఏదో ఎర్ర ఉంది. ఓకేనా, ఇలాగైతే మొత్తం. అందుకే ఇక్కడ అవుట్ సైడ్ డబుల్ కోట్ యూస్ చేస్తే లోపల సింగిల్ కోట్ యూస్ చేయాలి. లేకపోతే చూడండి ఎర్ర వచ్చింది. ఇప్పుడు చూసారా జాన్ మాత్రమే కనిపిస్తుంది, షార్ట్ గన్ నెల్సన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. దీని మీద హోవర్ చేస్తే ఈ మౌస్ పెడితే చూసారా జాన్ అనేది పేరు మాత్రం వస్తుంది. ఓకేనా, సో అది గైస్ అర్థమైంది కదా టాపిక్. ఇప్పుడు మీకు బయట లోపల డబుల్ కోట్స్ ఉంటాయి, బయట సింగిల్ కోట్స్ ఉండాలి. సో సింగిల్ కోట్ అంటే ఇది. ఓకే, ఇక్కడ సింగిల్ కోట్ ఇది. ఇప్పుడు చూసారా రెడ్ రాలేదు, బాగానే వచ్చింది. రన్ చేస్తే ఇప్పుడు జాన్ షార్ట్ గన్ నెల్సన్ అని రాశారు. ఓకేనా, అది గైస్ అర్థమైంది కదా, సింపుల్, ఏముండదు. ఓకే, చాప్టర్ సమ్మరీ గైస్. మీకు ఈ చాప్టర్లో ఏటేట్ వచ్చింది అట్రిబ్యూట్స్లో ఇవన్నీ. ఆల్ HTML ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్. ఓకేనా, అయితే ఒకటి HRF, ఒకటి ఇంకోటి ఏంటి ఏ. ఓకేనా, ఈ ఏకి అట్రిబ్యూట్ ఆఫ్ HRF అనేది ఏకి అట్రిబ్యూట్. ఓకేనా, అలాగే ఇమేజ్కి అట్రిబ్యూట్ ఏంటి ఇక్కడ సోర్స్. ఓకేనా, అలాగే ఇమేజ్కి అట్రిబ్యూట్స్ ఇక్కడ మళ్ళీ విడ్త్ హైట్, ఈ రెండు కూడా అట్రిబ్యూట్సే. అలాగే ఇంకోటి ఇక్కడ ఇమేజ్కి మళ్ళీ ఆల్ట్ అనేది కూడా అట్రిబ్యూటే. ఓకేనా, ఆల్ట్ అంటే ఆల్టర్నేట్. ఓకే, ఇది ఇమేజ్లోనే కదా రాసాం ఈ అట్రిబ్యూట్ని, ఆల్ట్ అనేది కూడా ఇమేజ్లోనే రాసాం. అయితే ఇప్పుడు మరి స్టైల్ అనేది స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ టు యాడ్ స్టైల్ టు అన్ ఎలిమెంట్ సచ్ యాజ్ కలర్, ఫాంట్ అండ్ మోర్. స్టైల్ అనేది మీకు స్టైల్ ఈక్వల్ టు అవన్నీ కూడా కలర్కి ఏదైనా ఇమేజ్ స్టైల్ అప్లై చేయాలన్నా అవి ఆల్రెడీ చెప్తాను ఇందాక. అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్, ఇది HTMLకి యాట్రిబ్యూట్. ఏంటది ఈ లాంగ్వేజ్ అనేది HTML యొక్క యాట్రిబ్యూట్, అంతే కదా. HTML స్పేస్ లాంగ్వేజ్ LANG ఈక్వల్ టు EN అని ఇచ్చాం కదా ఇందాక, అది. నెక్స్ట్ టైటిల్, TITL. టైటిల్ అట్రిబ్యూట్ డిఫైన్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ అనే ఎలిమెంట్. ఓకేనా, ఎక్స్ట్రా అదే కదా టైటిల్కి ఏమిచ్చాం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఎలిమెంట్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దాని మీద హోవర్ పెట్టగానే ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది, చూసారు కదా అది.
ఓకే గైస్, మీకు ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్. ఓకేనా గైస్, మరి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సింటాక్స్ ఫర్ యూజింగ్ అండ్ HTML అట్రిబ్యూట్? ఇందులోని కరెక్ట్ సింటాక్స్ ఏది గైస్? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో ఉన్న కిందిట్లో ఈ మూడిట్లో ఫస్ట్ దా కరెక్ట్, సెకండ్ వన్నా లేదంటే థర్డ్ వన్నా, ఏది కరెక్ట్ గైస్? ఐఎంజీ ఎస్ఆర్సి తర్వాత ఈక్వల్ టు వస్తుందా, లేదంటే ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ వస్తుంది సెకండ్ది. ఇక్కడ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసరికి ఈస్ట్, ఎస్ఆర్సి తర్వాత ఈస్ట్ ఇచ్చాడు. ఈస్ట్ అనేది రాదు కదా, ఫస్ట్ ఎస్ఆర్సి తర్వాత ఈక్వల్ టు వస్తుంది, ఈక్వల్ టు అది. ఓకే, మరి ఋత్విక్ అయితే ఫస్ట్ వన్ చెప్పాడు, గిరిసాయి కూడా ఫస్ట్ అని చెప్పాడు. ఆన్సర్ సబ్మిట్ కొట్టేస్తున్నాం. ఎస్ఆర్సి తర్వాత ఎప్పుడైనా ఈక్వల్ టు అని చెప్పి ఇలా వస్తుంది గైస్. ఓకేనా, చూసుకోండి. అలా ఎస్ఆర్సి తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ వేసాడు, అది రాదు, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా, చూసుకోండి. సోర్స్ కూడా తర్వాత ఇక్కడ ఈస్ట్ వేసాడు, అది కూడా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్, ఎస్ఆర్సి ఈక్వల్ టు. సబ్మిట్, అంతే కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, కరెక్ట్గా అయితే ఆన్సర్ చెప్తారు. HTML అట్రిబ్యూట్స్ రెఫరెన్స్ ఇంకా ఉంటాయి. సో ఇది మొత్తానికి HTML ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ గైస్. అయిపోయింది. HTML ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అయితే మీరు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మనం హెడ్డింగ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్స్ మరి నెక్స్ట్ ట్యూటోరియల్ నెక్స్ట్ క్లాస్లో చెప్దాం గైస్. మనకి ఈజీగా ఈ రెండేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 అవర్ పడిపోతుంది. అంటే మనం ఓన్లీ ఈ 2 డేస్ 1 అవర్ పడుతుందంటే మనం ఇంకా తొందరగా మనం చెప్పుకోవాలంటే రోజుకి ఎన్ని గంటలు అంటే మనం ఈ 2 డేస్కి 1 అవర్ అంటే 4 గంటలకి ఎంత టైం పడుతుందో చూసుకోవాలి. 6 గంటలకి మీరు స్పీడ్గా చెప్పుకోవాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థం అవుతుందని డౌట్లోని నేను స్లోగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను గైస్. అదే మీకు స్పీడ్ చెప్తాను అనుకోండి, అంతసేపు అవ్వదు అసలు. కానీ కొన్ని మందికి అర్థం అవుతుంది, అలా స్పీడ్ చెప్పుకొని వెళ్ళిపోతే చాలా మందికి అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, అది. సో ఇది గైస్, మరి నెక్స్ట్ మనం హెడ్డింగ్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ H1 H2 H3 మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఉంటుందని. అదే ఇది మీకు ఆల్రెడీ హెడ్డింగ్స్ గురించి ఆల్రెడీ టాపిక్ కవర్ అయిపోయింది. ఇది నెక్స్ట్ నుంచి బట్టి కొంచెం స్పీడ్ చెప్తాను, ఎందుకంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఈ మీకు ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్ మళ్ళీ వస్తుంటాయి, చూసారు కదా. ఓకేనా, సో ఇది గైస్, మరి నెక్స్ట్ ట్యూటోరియల్ 4లో మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చట్లయితే మరి లైక్ కొట్టండి మర్చిపోకుండా. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ గైస్, మరి ఇది మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు అవ్వలేదు అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మట్ట మీ బ్రదర్స్కి కానీ మీ సిస్టర్స్ కానీ, ఓకేనా, ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. మీకోసం ఫ్రీగా మరి కోర్స్ అయితే చెప్తున్నాను. బయట నేర్చుకోవాలంటే ఈ కోర్సులన్నీ HTML CSS బోల్డ్ లాగుతారు, డబ్బులు 60,000 90,000 అలాగా. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా చెప్పరు మళ్ళీ. ఓకేనా, సో గైస్ మరి లెట్స్ గో. మర్చిపోకుండా లైక్ కూడా సపోర్ట్ చేయండి.